కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయం పండుగ అని నిరూపించిన రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా ఇటు మళ్లించారని, లేదు మొత్తంకి ఇవ్వకుండా కొంత కట్ చేస్తున్నారని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకు మరి మీకు రాకుండా ఇక్కడ ఏదాగుతుంది, ఏ శక్తి అవుతుంది అసలు? అది అదృశ్యంగానే ఉన్నాయి, కనబడట్లేదు. చెప్పడానికి ఇది చెప్పడానికి మనం అనుకోవడానికి శక్తుల దానికి దయాకర్ అంటే కొంచెం ఫైర్ కనిపించట్లేదు మీకు. పవర్ లో రాకముందు ఉన్న ఫైర్ ఎక్కడ పోయింది? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి మంచి చేసి ఒక రకంగా ఎట్లా అంటే తను ఓడిపోవడమే కాకుండా బలంగా లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారిని ఒకటేసారి ఒక తెలంగాణ ఉద్యమం అని చెప్పి వచ్చిన ఒక లెజెండరీ పొలిటీషియన్ని కొట్టేసరికి రేవంత్ రెడ్డి గారికి అంతకంటే ఎక్కువ అప్లాజ్ జరిగింది. మాట ఇస్తే మాట తప్పం, మడమ తిప్పము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100% అమలు చేస్తుంది. అసలు కేసీఆర్ గారు తప్పు చేశారా, లేదు ఈ దాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి గారు బలపడే ప్రయత్నం చేస్తున్నారు? ఇట్లా క్లారిటీ చెప్పండి. మీరు అటు చెప్పకుండా కక్ష సాధింపు అవసరమే లేదు. ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం మీద నిందలేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. నిరంతరం బీజేపీ ఉంటుందా ఈ దేశంలో? కావాలి కదా, కావాలని ఎవరైనా కోరుకుంటారు. తెలంగాణ లాంటి ప్రాంతంలో వాళ్ళు 8 సీట్లతోని 80 సీట్లు వస్తారని కల ఉంటే మరి మేము ఇలా 240 పెడుతూ ఉన్నాం. రేపు మేము 400 రా మరి దేశంలో. సో బీజేపీ ఏమంటారు, విష కవిగిలని అన్నా, దాన్ని ధృతరాష్ట్ర కవిగిలని అన్నా, వాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు పాపం ఎవరు బతకరు, వాళ్ళే చంపేస్తారు. బీఆర్ఎస్ నుంచి మెజారిటీ మీద లాగేసుకొని ఎల్పీనే కలిపేసుకుంటున్నారు. కాదు, 23వ తారీఖు వరకు ఏం కాదు. టుడే కాదా? ఇప్పుడు 5 days ఉన్నది కదా. కేసీఆర్ అంటే ఇప్పుడు మీ దృష్టిలో మా దృష్టిలో అయితే కొట్టాడి తత్వం కూడా ప్రచారం ఉంది కదా. మరి ఇప్పుడు తెలవాలి, ఇప్పుడు కరెక్ట్ టైంలో కావాలి. కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. దీనికి కారణం రైతులకు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చేసినటువంటి హామీ ప్రకటన, ఈ రెండింటినీ సాకారం చేస్తుండడమే ఇవాళ శ్రీకారం చుట్టారు. ₹1,00,000 లోపు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 లోపే పూర్తి చేస్తామంటున్న సర్కార్ పట్ల సహజంగానే విపక్షాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా ఇటు మళ్లించారని, లేదు మొత్తంకి ఇవ్వకుండా కొంత కట్ చేస్తున్నారని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అద్దరికి దయాకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే దయాకర్ గారు. నమస్తే. ప్రధానంగా రుణమాఫీతో పాటుగా మీకు కొన్ని చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి మీ పర్సనల్ విషయం కావచ్చు, 2 కాంగ్రెస్ పార్టీ సంబంధించి, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మాట్లాడదామా? ఎస్, రెడీ. థ్యాంక్ యూ. మొత్తానికి చాలా కాలం తర్వాత మనం కలిసినాం. ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఉన్నారు? ఇప్పుడు అంటే పదవి అనే దాని మీదనే కొంత అందరూ ఫీల్ అవుతున్నారు, కానీ అది తొందరలోనే అయిపోతుంది, పెద్ద సమస్య ఏం కాదు. కొన్ని ఇష్యూస్ వల్ల దాన్ని డిలే అయినప్పటికీ కూడా నేనేం పెద్దగా దానివల్ల నష్టమేమి అనుకోలేదు. త్వరలోనే అది కూడా వస్తుంది. అధికారం వచ్చినాక అధికారంలో ఉంటే మంచిదనే ఆలోచన అందరికీ ఉంటుంది న్యాచురల్గా. సో ఆ విషయంలో నేను ఎదురు చూపు ఏం లేదు, కానీ డెఫినెట్గా కొంత అభిమానులతోని జనంతో వచ్చే అంశాల్లో కొంత మనం క్లారిటీ ఇవ్వాల్సి వస్తున్నాయి ప్రతిసారి. ఎప్పుడు ఇంకెప్పుడు అన్నప్పుడు ఇక వస్తుంది ఎన్ని రోజులు చెప్పలేము. అందరికీ వచ్చింది, మనకు రాలేదు అనే వాళ్ళు అదే ఉంటుంది. సో మనమేమో మళ్ళీ ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఉండి ఎన్నో మ్యూజిక్ వాయించిన వాళ్ళం కాదు కదా, మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళం. కాబట్టి అది కొంచెం ఎక్కువ సౌండ్ అవుతుంది, అది ఇబ్బంది కూడా అవుతుంది అప్పుడప్పుడు. బట్ ముఖ్యమంత్రి గారు కూడా అన్నాడు ఒకసారి, ఇంకా వాళ్ళు వీళ్ళు అంటుంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ దాన్ని లైట్ గా తీసుకోవాలని చెప్పాను. మరి మీకు రాకుండా ఇక్కడ ఏదాగుతుంది, ఏ శక్తి అవుతుంది అసలు? అది అదృశ్యంగానే ఉన్నాయి, కనబడట్లేదు. చెప్పడానికి ఇది చెప్పడానికి మనం అనుకోవడానికి శక్తుల చెప్పలేము అది కూడా. బట్ దేర్ ఈస్ అంటే ఆ స్టాప్ అవ్వడం అనే దాని విషయాన్ని మాత్రం మనం ఏ రూపంగానంటే ఎక్స్ తోటి వైతో జెడ్ తోటి ఏతో ఇట్లా వస్తుంది. సో ఇక దాన్ని పట్టించుకోవడం బంద్ చేసింది. ఇది ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్సీ ఫైనల్ అయినట్టుగానే ఆల్మోస్ట్ ఆల్ అనిపించింది, బట్ ఎందుకో దాన్ని ఆపిండ్రు.
సో దానికి మొడాలిటీస్ ఏవైనా సరే కొన్ని నేను సమాధానం చెప్పుకోలేని స్థితి వచ్చి ఉండే, బట్ మనం లైట్గా తీసుకుంటాం కాబట్టి పెద్దగా దాని మీద చర్చ ఉంటుంది. అదే గుండెలు వాదుగురు అయ్యో రాగు రాలేదు, అమ్మో రాగు రాలేదు అంటే కొంత అది ఇష్యూ అవుతుంది. అద్దంకి దయాకర్ అంటే కొంచెం ఫైర్ కనిపించట్లేదు మీకు. పవర్లో రాకముందు ఉన్న ఫైర్ ఎక్కడ పోయింది? పవర్లో రాకంటే ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒకటి మీకు తెలుసు బాగా, మూమెంట్లో ఇక ఆల్మోస్ట్ ఆల్ ఫైర్ కంటే ఇంకెక్కువే కొంత అట్లా యాక్షన్లోకి వచ్చేది. ఆ మోడ్ వేరే ఉండేది, ఆ మోడ్ డిఫరెంట్ ఉండే. దాని నుంచి రాజకీయాల్లోకి వచ్చినాక ప్రభుత్వం అది చేయాల్సిన అంశాలు వాటిని కొంచెం తెలిసిన తర్వాత కొంచెం యంగ్ ఆలోచనలతో ఉంటాం కాబట్టి ప్రజలకు ఏమైనా సమస్య వస్తే మరింత స్పందించేది. కానీ ఇప్పుడు నేనే సమాధానం చెప్పాలి. ఐఎమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే. ప్రశ్నించే పొజిషన్ నుంచి చెప్పాల్సింది వచ్చింది. సో నేను యాంగర్ ఫైర్ ఉండదు, సమాధానపూర్వకంగా అంశాలని సర్ది చెప్పి, ఇప్పుడు ఏదైనా కొంచెం మిస్టేక్ జరిగితే సర్ది చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పే అంశాలు ఏవైనా చెప్తే వివరణాత్మకంగా చెప్పాలి, సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాలుగా ఎంఐఎం కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అడిగే వాటికి మనం సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉన్నాం కాబట్టి ఫైర్ అనేది బ్యాక్ ఫైర్ అవుతుంది. అంటే అధికార పక్షం మీద ఉండి మనం మీరేంది మాట్లాడే గతంలో కొంతమంది బీఆర్ఎస్ మిత్రులు బీజేపీ మిత్రులు చేసేటోళ్ళు అట్లా. అది నేను చూసిన. అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉన్నట్టుగా ఉండాలి, వాళ్ళే ప్రతిపక్షంగా కొట్లాడేది. ఇంకా విచిత్రమైనది బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కొట్లాడేది ఒకరికొకరు వ్యతిరేకంగా. అప్పుడు అనిపించేది అరే ప్రభుత్వం అన్నప్పుడు వీళ్ళే ప్రజలకు సమాధానం చెప్పాలి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళే కొట్లాడుకోవడం అనేది తప్పించుకోవడానికి కోసం. సో అది నేను బాగా ఎన్నోసార్లు వాళ్ళని అన్న కాబట్టి ఇప్పుడు నేను ఫైర్ అవ్వడంలో అర్థం ఉండదు. చాలామంది ఎందుకు దయాకర్ ఫైర్ ఇప్పుడు ఐస్ అయిపోయింది ఏది పదవి రాకనా లేకపోతే ఇంకేనా అంటే, పదవి అనేది ఒక మ్యాటర్ చిన్నది, దానికి సంబంధించిన ఒక నెల నడుస్తుంది, ఒక 2 నెలలు నడుస్తుంది. దాని గురించి మరీ మనం ఎప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవ్రీడే చేంజెస్లో ప్రభుత్వం యొక్క దృష్టి ఏంది, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనుకుంటున్న కోణమే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత కూల్ అనిపిస్తుంది అంతే. ఓకే, మీరు ప్రభుత్వ కోణం అన్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? కంఫర్ట్గా ఉందా? ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కావచ్చు, రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం కావచ్చు, ప్రజల ఆస్తులకు సంబంధించిన రక్షణ సంబంధించిన బాధ్యత వహించిన ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఎకనామికల్ గా కొంత వెసులుబాటు పెరిగితే బాగుండేది. మేబీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అది అవుతుండొచ్చు. ఇప్పటికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించాలంటే కూడా అంత సులువేం కాదు. మొదట్లో ఒక దశ ఉండే, తర్వాత ఫినాన్సెస్ గురించి కొంత బట్టి గారితో వాళ్ళతో ఇట్లా తెలుసుకున్న తర్వాత నిధుల రాకడ కాదు, అసలు నిలకడైన ఆదాయాన్ని పెంచుకోవాల్సిన స్టేట్గా ఇప్పుడు మనం పరిణతి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారికి ఏంటంటే అప్పుడు న్యూ స్టేట్, సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన ఎక్కడి నుంచి ఏ నిధులు తెచ్చుకోవాలంటే కూడా ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసింది. తర్వాత న్యూ స్టేట్ ప్రాజెక్ట్స్ అనేసరికి వయబిలిటీ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మనం అప్పులు కట్టాల్సిందే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రయాణం కట్టాల్సిన అప్పుల స్థాయి పెరుగుతుంది. సో 6 lakhs 7 lakhs crores పై చిలుకు అప్పులు అన్నప్పుడు కొంచెం ఆచితూచి దుబారాను పక్కన పెట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది. అదొక్కటి తప్ప మిగతా అంశాల్లో ప్రభుత్వం చాలా కంఫర్ట్గా కనిపిస్తున్నది. మంత్రులు కూడా నేను శాఖ రోజు పైసా కూడబెట్టి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఇవాళ గట్టిగా చెప్పారు. అవును, అసలు నేను చూస్తున్నా కదా, లగ్జరీ లేకపోతే లావిష్నెస్ అనేది లేదు ప్రభుత్వంలో. పూర్తిగా ఎవరికి వాళ్ళు వారి ఖర్చులు అంటే ఆ శాఖకు సంబంధించి వ్యక్తిగత ఖర్చులు అనేది దానికంటే శాఖకు సంబంధించి వాటిని ప్రోధి చేయడం ఒకటి. న్యూ వేస్ ఎట్లా ఏ బ్యాంక్స్ నుంచి మనం ఆయా శాఖలకు సంబంధించి తీసుకురావాలని ఒక తర్జన జరుగుతున్నది. బట్ మేబీ ఆగస్ట్ తర్వాత అది గాలిలో పడవచ్చు. సో వాటికి సంబంధించి ప్రపోజల్స్ని మనం యాక్సెప్ట్ చేసి వాటిని చేయడానికి. ఇది తప్ప కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి మంచి చేసిండు ఒక రకంగా. ఎట్లా అంటే తను ఓడిపోవడమే కాకుండా బలంగా లేకుండా పోయిండు. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారిని ధీటుగా ఎదుర్కొనే దాని నుంచి తను చేతులే తీసినట్టుగా ఉండడం వల్ల రెండవ శ్రేణి ఎవరైతే ఉన్నారో అది కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని ఒకటేసారి ఒక ఏమంటాలే ఒక
తెలంగాణ ఉద్యమం అని చెప్పి వచ్చిన ఒక లెజెండరీ పొలిటీషియన్ని కొట్టేసేసరికి రేవంత్ రెడ్డి గారికి అంతకంటే ఎక్కువ అప్లాస్ పెరిగింది. సో బలంగా తయారవడం ఒకటి. ఆయన చేసిన తప్పుల్ని చెప్పితే చాలు, ఇంకా వాళ్ళు ప్రతిపక్షంగా చాలా మూడోసారి కూడా వస్తామని చేసిండ్రు కొన్ని తప్పులు అయితే, కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కొన్ని ఇట్లాంటి కొన్ని చూస్తున్నారు. అంటే మీరు మొత్తం తెలుసు, వ్యవస్థ గురించి, పార్టీల గురించి, మనుషులు, లీడర్లు అన్నీ తెలుసు మీకు. అసలు కేసీఆర్ గారు తప్పు చేశారా, లేదు ఈ దాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి గారు బలపడే ప్రయత్నం చేస్తున్నారు? రెంట్లకి క్లారిటీ చెప్పండి, మీరు అటు చెప్పకుండా. ఇప్పుడు వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం కట్టాల్సిందే, మీన్స్ కాళేశ్వరం కంటే పానైతే చేయవల్ల రాజశేఖర రెడ్డి గారి ప్లాన్. దాన్ని రిచ్గా కట్టడానికి ప్రయత్నం చేసిండు, ఖర్చు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేసిండు, కానీ క్వాంటిటేటివ్గా కాదు క్వాలిటేటివ్గా కట్టడంలో ఫెయిల్ అయ్యిండు. అంటే నేను ఇదేదో రాజకీయాల కోసం, ఇప్పుడు ఆయన ఓడిపోయిండు మేము గెలిచినాం, ఇంకిప్పుడు కూడా మనమేం అబద్ధాలు చెప్పనక్కర్లే. తుమ్మిడిహెట్టి నుంచి కనుక తను అదే ప్రాజెక్ట్ను అఫ్ కోర్స్ అప్పుడు 35,000 crores ఎస్కలేషన్ ఈ పెట్టుకుంటే మీకు ఎస్కలేషన్స్ ఇవన్నీ చూస్తే 50,000 crores 60,000 crores ఈజీగా అది చిన్న ఏమంటాం ట్యాంక్స్తో మల్లన సాగర్ లాంటి 50 TMC, ఇప్పుడు 10 TMC కొండపోచమ్మ, రంగనాయకమ్మ 12 TMC, ఇట్లా ఈ రిజర్వాయర్స్ కట్టడం వల్ల డెడ్ స్టోరేజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. 30 TMC మల్లన సాగర్లో ఉంటాయి. ఆయన ఏమనుకున్నాడు, వస్తున్న క్రమంలో కరీంనగర్లో, సిద్దిపేటలో, లేకపోతే మనకు మెదక్లో భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి, దాని ద్వారా మనకు రైతులకు మోటార్ బోర్ వేసుకున్న వస్తాయని ఆలోచనతో చేసింది. దానికోసము ఇంత పెద్ద ఖర్చు పెట్టనక్కర్లే, వాటి నుంచి కూడా మనం కెనాల్స్కి, ఇప్పుడు మనకు చెరువులు ఉన్నాయి, కాకతీయుల కాలం నుంచి చెరువులు ఉన్నాయి, ఆ చెరువులను ఈ వీటితో నింపడానికి 10 TMCలే చాలు కదా. ఇప్పుడు మీరు కొండపోచమ్మకు పోండి ఒకసారి, 6th TMC వస్తే భూమి కొంగిపోతున్నాయి, దాన్ని 11 TMCకి కట్టిండ్రు. అంటే నీకు 1 TMC యూటిలిటీ, డెడ్ స్టోరేజ్ 5 TMC. ఇప్పుడు మల్లన సాగర్ కూడా 30 TMC వస్తే ఎక్కడ భూమి కుంగుతుంది. ఇప్పుడు నేల మీద కట్టే ఈ ఏవైతే చెరువులు ఉంటాయో, చెరువులు లాంటివి లేకపోతే ప్రాజెక్ట్ లాంటివి, ఎన్ని లక్షల టన్నుల బరువు ఉంటుంది. సో అక్కడ సాయిల్ ఏంది, దాని నేచర్ ఏంది. ఈవెన్ దో కాళేశ్వరం మేడిగడ్డ బ్రిడ్జ్ విషయంలో కూడా అది మీకు బాగా తెలుసు కదా, ఇప్పుడు అది బొగ్గు ప్రాంతం, అక్కడ ఓపెన్ కాస్ట్లు ఉంటాయి, ఎప్పుడు బ్లాస్ట్లు అవుతుంటాయి, లేదంటే సొరంగాలు. ఇప్పుడు భూమి కింద ఉండే పొరల నేచర్ను కూడా గమనించాలి ఆయన. అది మరి టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చిండ్రో లేదో నాకు తెలియదు, కానీ అది కుంగింది అంటే ఎంత స్టాండర్డ్గా వాళ్ళు దాన్ని కాంక్రీట్. ఇప్పుడు మెగా అనేది కూడా అఫ్ కోర్స్ అదేమి ఆషామాషి కంపెనీ ఏం కాదు కదా, ఏదో ఇదొక్క ప్రాజెక్ట్ కట్టింది అనేది కాదు కదా. ఇప్పుడు ఆయన దాని మీద ఇక్కడ పోయినంటే పోయాల్సి వచ్చింది. ఈయననే ఇంజనీరు, ఈయననే డిసిషన్ మేకర్, ఈయన ఇరిగేషన్ మినిస్టర్, అంతా దానికి వ్యాప్కోస్ వైబిలిటీ సంబంధించిన చేసింది, మొత్తం సర్వే చేశారు, మీరు అన్నట్టు సాయిల్ కదా, సాయిల్ టెస్ట్ చేశారు, రకరకాలు చేశారు. ఇప్పుడు ఇంకా అన్నిటికన్నా ముఖ్యం చెప్పనా, విచిత్రం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కితాబ్ ఇచ్చారు, మీడియా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తప్పు చేసింది ఏంటంటే గుడ్డిగా పర్మిషన్స్ అన్ని ఇచ్చేసింది. వీళ్ళిద్దరికి కొంచెం ఎకలాజికల్గా మంచిగా ఉన్నది, ఒక ఏమంటారు సానుకూల వాతావరణం ఉండేసరికి మనోడికి మంచిగా కడతాడు కదా అని. దానివల్ల ఎంత నష్టమైందో కెరీర్ ఆయనకు. కరెక్ట్గా అది ఎలక్షన్స్ కంటే 3 నెలల ముందే నేచర్ కాల్స్ అన్నట్టు వచ్చింది. అది మనం ఏం చేసింది కూడా కాదు. అయితే కరెక్ట్గా ఎలక్షన్ టైంకే అది కాళేశ్వరం అనేది నెగిటివ్ రావడం, నేచర్ కాల్స్ లెక్క కనబడ్డది. ఆయన నేనేమంటున్నా అంటే దాన్ని ప్రెస్టేజియస్గా ప్రచారం చేసింది, దాన్ని రివర్ లిఫ్టింగ్ అని చెప్పి ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్స్లో కూడా దాన్ని టెలికాస్ట్ సందర్శనకు వెహికల్స్ పెట్టింది. చివరికి చిన్న టెక్నికల్ ఫ్లా అక్కడ ఆ ఇసుక మేటలతో అది కుంగిపోయింది అనేది. ఇసుక మేట కుంగిపోవడం అనేది ఎట్లుంటుంది అంటే భూగర్భంలో ఉండే పలకలకు సంబంధించి వాటి టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వీళ్ళు చెప్పినట్టు ఇచ్చిండ్రు, మేనేజ్ చేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఆ స్టేట్ ప్రాజెక్ట్ నాకెందుకు, అందులో మనోని ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయాలి, మాకు కోఆపరేషన్ ఉన్నది కదా.
తనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాల పట్ల మోడీ వివరించిన తీరుకి ఇది ఒక దృష్టాంతం కూడా నా దృష్టిలో. అదే కనుక తను తక్కువ ఖర్చుతో కట్టుండి కాళేశ్వరం నీళ్ళు కనుక, ఎందుకంటే ఎక్కడ మనం చూడండి తెలంగాణలో మనం చూడని పల్లెలు ఇక్కడ ఏడ నీళ్ళు వస్తున్నాయి అనేది నిన్న పెద్దపల్లిలో లేకపోతే మంతనియో లేదంటే ఇటువంటి భూపాలపల్లిలో ఆ ఏరియాస్ మొత్తం చూస్తే అఫ్ కోర్స్ కెనాల్ ఏరియాలో భూగర్భ జలాలు కొంత పెరిగి మోటార్ల నీళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ మొత్తం లిఫ్ట్ చేసింది టెక్నికల్గా ఉంటుంది కదా, ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసింది అనేది. ఇప్పుడు దాన్ని మేము ఏదో వాంటెడ్లీ దాన్ని కట్టలేస్తలేదు, నీళ్లు తోడిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ గా ఆపారని రైతులు నష్టం చేస్తాం. అది అతిపెద్ద డ్యామేజ్ అవుతుంది. నిలువ ఉంచితే ఇఫ్ డ్యామ్ కనుక కుంగితేనో లేకపోతే కొట్టుకపోతేనో పెద్ద సమస్య అవుతుంది. ఎలక్షన్ ముందు నుంచి అది స్టార్ట్ చేసినట్టున్నారు కదా, చేసిండ్రు, దానికి ఏదో డైవర్షన్ చేసేది ఉంది. అయితే మేడిగడ్డ కంటే మనము అఫ్ కోర్స్ సొందిళ్ళ నుంచి కూడా ఎత్తి ఎల్లంపల్లిలో పోయవచ్చు, కింది దానికి రానక్కర. ఇప్పుడు వీలైతే సొందిళ్ళకు కూడా 9 హెట్టితో ఇప్పుడు వరద వస్తూనే ఉంది మంచిగానే. సో అది చేయొచ్చు, అది దానివల్ల ఆయన అవాస్ పాలైంది. దాన్ని ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి గారు దాన్ని రాజకీయంగా తప్పు చెప్తున్నాను అనుకుంటాం. ఒకవేళ నేను న్యూట్రలిస్ట్నే అనుకోండి, మీరు జర్నలిస్టే అనుకోండి, జరిగిన తప్పు ఆడకున్నాక రేవంత్ రెడ్డి గారిని తప్పు పడితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో వాళ్ళు మనకు బయటకు రాని సమాచారం ఎంతో ఇస్తున్నారు. ఇట్లా చేయమంటే చేసినాం సార్, ఇట్లా చేయమంటే చేసినాం సార్. మరి మీరు ఉద్యోగులు కదా, ఇట్లా చేయాల్సిన అవసరం లేదు కదా అంటే ప్రెషర్ ఉంటుంది కదా సార్, అధికారంలో ఉన్నప్పుడు మాకు బాస్ ఏది చెప్తే సబార్డినేట్ అది చేయాల్సి వస్తుంది. ఇలాంటివి మీకు చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి తను చేసిన తప్పులు తనకు ఈ స్థితి తెచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగానేమో సందర్భం కలిసి వచ్చింది. తను హార్డ్ కోర్ వర్క్ హాలిక్, ఆయన ఇప్పుడు పని మీద దృష్టి పెడతాడు, మనతోనే ఉంటాడు, మనం తిరిగి తింటాడు, మనలాగానే ఉంటాడు, కానీ వేరే ఆలోచిస్తాడు. తను చాలా క్రూషియల్ టైంలో తను తీసుకున్న డిసిషన్ పార్టీకి మంచి ఒక అవకాశాన్ని ఇచ్చింది. అట్లా సోనియా గాంధీ గారికి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మనం ఇలా కృతజ్ఞత చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కూడా గౌరవించినట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆయన తానే చేసుకున్నది నా యొక్క అభిప్రాయం. కానీ కాళేశ్వరంలో నిజంగానే టెక్నికల్ గా మీరు అన్నట్టు జరిగి ఉంటే, ఇప్పుడు మొన్న పగులు వారినటువంటి ప్రాజెక్టులో కొంత పాటలని ఆ భీమ్ సంబంధించినవి కూడా సెట్ చేశారు, పూర్తి అయినాయి అని మళ్ళీ ఇమీడియట్ గా కాలేదని మీరు గమనించే ఉంటారు. మళ్ళీ మంత్రులు ఇమీడియట్ గా రియాక్ట్ అయిన పరిస్థితి అనిపించింది. అసలు ఏది నిజం? నేను అనుకుంటున్నా ఇప్పుడు ఆ 10 పిల్లర్స్ ఏవైతే ఉంటాయో 2-3 ఇంటర్లో మేజర్ ప్రాబ్లం ఉన్నా ఆ 10 పిల్లర్స్కు వరద తాకిడి పడకుండా ఏమైనా మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉంటుందేమో. నేను అంటే బియాండ్ ది పాలిటిక్స్, అంటే మనం తెలంగాణకు మంచి జరగాలనే ఉద్దేశంతో కొంతమంది ఎక్స్పర్ట్ని కలుసుకుంటే ఆ వరద సెంట్రల్ ఫోర్స్ కదా మీకు. అఫ్ కోర్స్ మీకు మొత్తం ఒక 1 కిలోమీటర్ ఉందనుకోండి, ఒక పర్లాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచే ఫ్లో ఎక్కువ ఉంటుంది మనకు, ఏది గోదావరి మనకు మేడిగడ్డ కానీ లేదంటే మంచిర్యాల నుంచి పోతున్న ప్రాంతం. అక్కడికి మనం ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఆ బ్రిడ్జిని అట్లా ఉంచే అవకాశం ఉంటుంది. నేను మొన్న పోయేటప్పుడు కూడా చూసుకుంటూ పోయినా. సో బట్ ఏదైనా ఆయనకైతే మేజర్ లాస్. అయితే నేను అనుకుంటా, అంటే ఆయన స్పీడ్ అవన్నీ మనం చూసిన వాళ్ళం కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఇంత స్పీడ్గా చేసి ఉండకపోవచ్చు. ఆయన నా హయాంలోనే ఇది కావాలనుకున్నాడు, కంప్లీట్ గా చేసిన క్రమంలోనే ఇది అయిందని అదే బయట నుంచి వస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పటికీ పూర్తి ఒక 2-3 టర్ములు లాగించే పరిస్థితి. స్పీడ్ కిల్స్. అది కొన్ని తరాలు ఉండేది. ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టిన రోజు టెక్నికల్ నైపుణ్యం ఉంది. ఇప్పుడు దాన్ని కట్టాలని కట్టేది కాకుండా, ప్రాజెక్టుల కోసమో కాంట్రాక్టర్ల కోసమో కాకుండా ప్రజలతో కడితే మనసు పెట్టి కట్టాలి. ఇప్పుడు మిగతావి ఎందుకు రాలేదు మరి? సేమ్ కదా. అఫ్ కోర్స్ ఏదో సింధులను ఏదో బ్యారేజ్ కూడా అది కూడా బొమ్మపడ్డది, అది ఆయన తల. కానీ నేనేమంటున్నానంటే, నీకు తెలంగాణ కొరకు కొట్లాడిన నాయకుడికి ఒక పేరుండే, వాళ్ళ గురించి సీరియస్గా ఆలోచిస్తామని ఉండే దగ్గర ఇది నీకు డబ్బుల కోసం కట్టిన ప్రాజెక్టుగా అయిపోయింది. తర్వాత వాళ్ళు భారత రాష్ట్ర సమితిని మార్చుకున్నారు.
అది తెలంగాణ ప్రజల్ని సంతృప్తి పరచలే. ఒక పెద్ద అన్నాడు, సరే మా ముఖ్యమంత్రి కూడా అదే భావంతో అన్నాడు, ఎవరో వచ్చి తెలంగాణను పరిపాలించి ఉన్నదంతా దోసుకొని ఇప్పుడు ఓడిపోయినట్టున్నది కేసీఆర్ చేసింది. ఆయన ఇంకో తిరిగి చెప్పిన పెద్ద మా ముఖ్యమంత్రి గారేమో కార్పొరేట్ కంపెనీ కనుక వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఇండియాను పాలించిపోయినట్టు కేసీఆర్ కూడా బయట నుంచి వచ్చేదో పాలించినట్టు చేసినట్టు చేసిండు. సోల్ పెట్టాల్సింది. తర్వాత తన ప్రాంతం అది మనకు దక్షిణ తెలంగాణకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉంది, కానీ ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు లేవు. చిన్న భారీ నీటిపారుదల లేదు, మధ్య తరహా తర్వాత చిన్న నీటిపారుదల ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ నార్త్ చేయాలనుకునే ఆలోచనను రాజశేఖర రెడ్డి గారు చేసింది. ఏది ప్రాణహిత అంబేద్కర్ సుజల శ్రవంతి అని పెట్టింది. దాన్ని మార్చబోయి ఆయన బీజేపీ కూడా లైనప్ చేసింది. అవును, ఆయననే మార్చాల్సి వచ్చింది దానివల్ల. సో రీడిజైన్ చేస్తే ప్రజలు ఆయన రీడిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇంకొకటి ఏంటంటే దాన్ని తప్పును ఎత్తి చూపాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు. అది తప్పు జరిగిందంటే కూడా వినలేదు. ఇంకోటి మీరు ఇందాక అన్నారు, ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు. ఫోన్ ట్యాపింగ్ నిజంగా నిష్పక్షపాతమే జరుగుతుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్నప్పటి పీరియడ్ కాకుండా తర్వాత ప్రాసెస్ నుంచి చేస్తున్నారు. దీన్ని మీరు అంటే మీ పార్టీ పరంగా చూడకండి, వ్యవస్థ గురించి మాట్లాడు. ఎస్, డెఫినెట్ గా అది పారదర్శకంగా జరుగుతుంది. కొన్ని మంచి నిజాలు వచ్చే అవకాశం ఉన్నదని సోర్స్ అంతే. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే, నేను ఒక మాట చెప్తా, కక్ష సాధింపుతో ఏదైనా చేస్తే ప్రజలు గమనిస్తారు. కక్ష సాధింపు అవసరమే లేదు. ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం మీద నిందలేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీది కూడా మనం చూస్తే ఫ్రీ పవర్ అన్నారు. దాంట్లో పీపీఎల్కి సంబంధించి చూస్తే లోతుకు పోతే దాంట్లో జరిగే అక్రమాలు కూడా అంత పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్ళకు 10 years అంటే 5 years తర్వాత 4 years తర్వాత మళ్ళీ 5 years ఇచ్చింది హాయిగా. దానికి సెకండ్ టైంలో వాళ్ళు చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో దానికి మూల్యం చెల్లించుకుంటారని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు 24 గంటల కరెంటు ఇవ్వడం మీదనే తప్పుపట్టి కేసీఆర్ బదనాం చేస్తున్నారని బీఆర్ఎస్ చెప్తోంది. అక్రమాలు జరిగినాయి అని మీరు చెప్తున్నారు. ప్రభుత్వం మధ్య అగ్రిమెంట్ జరిగినప్పుడు లావాదేవీలు ఏ రూపంలో అవుతాయి? ఇప్పుడు 100 గంటలు ఇవ్వాలని మనం ఒక అగ్రిమెంట్ తీసుకున్నాం. 24 hours లేదు, 100 గంటలు లేదు, 18 గంటలు మనం ఇవ్వగలం. స్టాండర్డ్ పవర్ అన్ని సబ్ స్టేషన్స్ నుంచి ఎంత మీరు పవర్ఫుల్గా చేసిన 18 to 19 hours, అంటే ఆ 5 hours ఏదో అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. గృహ అవసరాలకు 24 hours చేస్తాం. రోజు 100 మెగావాట్లు మనకు సప్లై చేయాల్సి వచ్చినప్పుడు 70 మెగావాట్లు వచ్చినప్పుడు సింగిల్ లైన్గా మనం పేమెంట్స్ ఎట్లా ఇస్తాం? పీపీఎల్ అది ఉంది. ఇట్లాంటి మర్చుకు నేను ఈఆర్సీకి సంబంధించి టెక్నికల్గా మనం ప్రేక్షకులు ఇంకా ఇబ్బంది పెట్టినప్పుడు ఈఆర్సీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కొన్న దాని విషయంలో కూడా మళ్ళీ రిడ్రెస్ చేసింది. ఏది ప్రైస్. నేనేమంటున్నా అంటే ఆ అగ్రిమెంట్లో తప్పు ఉందనేది కాదు, చెల్లింపుల్లో తేడాలు ఎవరు భరించాలి. దీంతో పాటు మనం సోలార్ పవర్ను డిక్లైన్ చేసినాం. ఇప్పుడు వరల్డ్ మొత్తం సోలార్ పవర్ నడుస్తుంది. అవును. ఎన్ని మెగావాట్లు మీకు ఇండియాలో మిగతా చిన్న రాష్ట్రాలు, మనంత పెద్ద రాష్ట్రాలు ప్రొడ్యూషన్ ఎందుకు ప్రొడక్షన్ హౌసెస్కు నువ్వు ప్రోత్సహించలేదు? మనం తెచ్చే కరెంటే కొనాలంటే ఆ యూనిట్ కాస్ట్లో ఇప్పుడు 8 రూపాయలు, 6 రూపాయలు, 4 రూపాయలు ప్రైవేట్ పీపీఎల్తో మనం తెచ్చుకుంటున్నాం. అది వీళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో చేసిందని 2-3 అభియోగాలు సీరియస్గా ఉంది. చూద్దాం అది ఏ రిపోర్ట్స్ ఇస్తే రికమెండేషన్స్. అయితే ప్రధానంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటునే కేసీఆర్ ప్రశ్నించారు. మీరు చూస్తున్నారు కదా, అది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు వారు ప్రెస్ మీట్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. మీరు ఇమీడియట్గా తనని చేంజ్ చేయమంది. కానీ కమిషన్ తప్పు పట్టాలి. ఎప్పుడైనా కమిషన్ ఏర్పాటు తప్పట్ల, అదే కమిషన్ ఏర్పాటు తప్పు పట్టొద్దు, అది వారికి కూడా తెలుసు. నరసింహారెడ్డి గారు ఇల్ ఇంటెన్షన్స్తో ఉంటారు అని చెప్పి వారు ఆయన మీద అభియోగం పెట్టింది. దాంతోపాటు
వారు మీడియా బ్రీఫ్ని అట్లా కమిషన్ డిస్క్లోజ్ చేయొద్దు కదా అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు సో ఈ మూడు ప్రధానంగా కాళేశ్వరం సంబంధించినటువంటిది ఒకటి, రెండో జస్టిస్ చంద్రబోస్ కమిషన్, రెండోది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన కమిషన్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఈ మూడిట్లో కేసీఆర్ ను దోషిగా చూపెట్టాలనేది కాంగ్రెస్ యొక్క లక్ష్యం. అది రేవంత్ రెడ్డి పర్సనల్ తీసుకుంటున్నారు అనేది బయట నుంచి నేనేమంటున్నా, తప్పు చేయకపోతే మంచి పూలదండగానే వేస్తుంది, తప్పు చేస్తే కంపల్సరీ అకార్డింగ్ టు యాక్ట్. దయాకర్ గారు మీరు తెలుసు, మనం చూస్తున్నాం, తప్పు చేసినా చేయకుండా ఒకటి పడేస్తే అయిపోతుంది, అది జనంలో పోతుంది. అట్లయితే ఏమైందంటే రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది చూడండి, అట్లా అవుతుంది. మేము అట్లేం తప్పులు చేయము. ఇప్పుడు అరెస్ట్ కూడా చేయవచ్చు. అదే రేవంత్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారు, ఫోన్ టాపింగ్ అనగా దాని మీద కూడా ఎందుకు విచారణ జరపట్లేదు అంటున్నా. అన్ని వస్తాయి దాంట్లో, మీరు ఏం ఇప్పుడు అది చర్చ మీరు పెట్టింది జనం పెట్టారా? పెడతారు. కాబట్టి అది మీరు ఎందుకు లేదు, అన్ని ఎందుకు ఉండరు అనుకుంటారు. డెఫినెట్ గా ఇప్పుడు లీక్లతో మనం చర్చ చేసుకుంటే లీక్లు ఎప్పుడు కూడా వాస్తవాలు కావు, సంథింగ్ ఏదో ఒక ఇంటెంట్ ఇస్తుంది అంతే లీక్. బట్ ఇక్కడ నేనేమంటున్నా అంటే తప్పు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి రాదు, రేవంత్ రెడ్డి గారికి రాదు. ఎట్ ద సేమ్ టైం తప్పు చేసి మీరు దీని మీద ఎంక్వైరీలు వద్దు, మీరు ప్రాసెస్లు చేయొద్దు, మీరు మా మీద కక్ష సాధింపనంటే జనం సొమ్ము, అది ఊరికే చేస్తే ఎట్లా? ఎథికల్ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని వింటున్నా నేను, అవి పెద్ద సమాజానికే సమస్య. ఇప్పటికే పేరు ఏదో ఉంది, ఇజ్రాయెల్ కంపెనీ పెగాసస్ చేస్తున్న స్పైవేర్ చాలా సంచలనాలు సృష్టిస్తుంది ప్రపంచంలో. అంటే మనిషి యొక్క ప్రైవసీ అనేది తనకు బర్త్ రైట్. అసలు ప్రైవసీనే లేదు ఇప్పుడు సొసైటీలో. మీరు ఎక్కడికైనా కెమెరాలు పెట్టేస్తే మీరు ఏం చేస్తున్నారో మొత్తం మీ ఫేస్ అంతే. ఇప్పుడు దానికి వీళ్ళు మనం సిస్టమ్ ఎందుకు మిస్యూజ్ చేయాలి? మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది ప్రైవసీ ఆఫ్ ద పీపుల్. మనం ఆర్టికల్ 19 కానీ 2021 అంతా మన వ్యక్తిగత రక్షణకు రాజ్యాంగం మద్దతు ఇస్తుంది. కంచె చేరు వేస్తేలాగా నీతోనే నాకు సమస్య అయితే ఎట్లా? నిన్నే ఇంటికి కావాలి పెట్టినా నువ్వే వచ్చి నా ఇంట దొంగతనం చేస్తా అంటే ఎట్లా? సో అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ చేశారు, చాలా రకాల ఇర్రెగ్యులారిటీ చేశారు, కొందరు అక్రమాలు పడ్డారు, ధనాలు చేశారు, రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి పక్కన. ఇందాక మీరు మాట్లాడారు, అది ప్రజలు డిసైడ్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చాక ఇలాంటివే ప్రాక్టీస్ చేస్తోంది అని ఒకటి, ధాన్యం కొనుగోలు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక అలిగేషన్, అలాగే విద్యుత్ సంబంధించిన దాని మీద కొంత ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని చెప్పి ఒకటి వచ్చింది. 3 అటు ఇటు ఫండ్స్ డైవర్ట్ చేశారని. ప్రధానంగా పవర్లోకి వచ్చిన పాత బకాయిలకు సంబంధించి ఒక 700 కోట్లు కూడా చేశారు కాంగ్రెస్ లీడర్లు. కానీ అది ఉత్తమ్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీదేసి ఆరోపణ స్పష్టంగా చెప్పింది. మీరు ఆధారాలు ఉంటే ఎవరైనా బయట పెట్టమనంటే దానికి సంబంధించి దానికి సమాధానం ఉంటుంది. అలాంటివి చేయాల్సిన అవసరం ఉత్తమ్ రెడ్డి గారికి లేదు. రెండోది ప్రభుత్వం అట్లాంటివి ప్రోత్సహిస్తలేదు అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకుల మీద అవినీతి ఆరోపణలు అంటారు, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మేము గల్పులు ఇది చేసినామని చెప్పి వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. అది ఇది ఏమంటాం, టిట్ ఫర్ టాట్ లెక్క ఏదో కౌంటర్ స్ట్రాటజీతో పోతున్నారు, కానీ వాళ్ళు సక్సెస్ కారు అట్లా నాకు తెలిసి. ఊరికనే ఇప్పుడు నిన్న మనోడు అన్నాడు, ఇద్దరు కేటీఆర్ అన్నాడు, ఇద్దరు డిఎస్పీలు ఎమ్మెల్యేలు తీసుకోవడానికి మీరు రాకపోతే మీకు ప్రాణభయం ఉంటుంది అని బెదిరించిండ్రు అని. అంటే ఏంది, ప్రజల్లోకి ఎవరు సంస్థను బెదిరించి ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. అసలు అవసరమే లేదు, వాళ్ళు పోలోమని వస్తా అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి భయపడి ఆపాల్సి వస్తుంది. మీరు అనేది పోలోమని వస్తున్నారు, కానీ మీ ప్రయారిటీ చూసుకొని ఏం జరుగుతుంది చూసారా? కొంతమంది దగ్గరికి సీఎం గారు పోయి కండువాలు కప్పేస్తున్నారు. అది ఎట్లా చేసుకుంటారు? ఇప్పుడు పోచారం ఇంటికి వెళ్ళారా? ఇప్పుడు నేనేమంటున్నా, కేసీఆర్ని ఎవరు ఇంటర్వ్యూ చేయబట్టి సమస్య ఆయన బతికిపోతుంది. ఇప్పుడు నీకు 25 మంది టచ్లో ఉండని ఎట్లా ఎవరెవరు ఉన్నారు చెప్పమని? ఏంది 25 మంది టచ్లో ఉంటే ఏమవుతుంది? ఏం చేయాలనుకుంటున్నావు? తర్వాత బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, 5 కోసం వెళ్తుంది, 6 నెలలు ఉంటుంది, 1 year ఉంటుంది. మీరిద్దరు కూలుస్తామంటున్నారు, వాళ్ళు మేము నిలబెడతామని వస్తున్నారు. అంటే మా ఎమ్మెల్యేలు తీసుకునే హక్కు ఉన్నదా? తీసుకున్నారు కదా, లేదు. 12 మందిని తీసుకున్నారు, 5 తీసుకున్నారు. గతంలో 14లో టీడీఎల్పీని మొత్తమే మర్జీ చేసుకున్నారు, మండలి కాంగ్రెస్ని మొత్తం మర్జీ చేసుకున్నారు, సిఎల్పీని మర్జీ చేసుకున్నారు. మరి మీరెందుకు చేసిందారంటే అలాంటి చెడ్డోళ్ళు మీరు అట్టే చేస్తారని మీరు అంటున్నారు.
మరి ఈయన కూలగొడుతుంటే ఆ కూల్చున్న ఆయన రేపు కూలుస్తావా ఎల్లుండి కూలుస్తావా అని ఉండాలి. ఇదే రాజనీతి. మరి వాళ్ళని ఎందుకు వాళ్ళ తప్పుగా ఇప్పుడు కింద పడి కూడా మేమే మీది చెయ్యి అని అంటారు. ఇప్పుడు ఆ పని ఏదో ఆయన 25 మంది టచ్ ఉంటే మాకు 25 మంది టచ్ ఉండరు. రైట్ మీరు కరెక్ట్ పాయింట్ లో మాట్లాడుతున్నారు. నా ప్రభుత్వాన్ని కూల్చడానికి ఫోన్ ట్యాపింగ్ అప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎపిసోడ్ అదే కదా. బేరసాలకు వచ్చిందని చెప్పి ఆయన అలర్ట్ అయ్యి కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి తీసుకునే ప్రయత్నం 2 టర్మ్లో చేశాడు. దాన్ని అట్లా ఎందుకు అర్థం చేస్తారు? ఒకసారి వారి చేరికలు తీసుకొని డేట్లు నేర్క కదా. కేసీఆర్ చేరికల డేట్లు తెలుసు కదా, వేరు వేరు ఉన్నాయి, ఒకేసారి ఏం కాదా? అదే సిపిఐ బిఎస్పి ఇట్లా మొదలు పెట్టిండు. ఇది తర్వాత ఎపిసోడ్. ఏది నీకు ఈ సెబాస్టియన్ ఎన్నికకు సంబంధించిన అంశం. అంతకంటే ముందే ఆయన చేరికలు మొదలు పెట్టిండు. సో ఇల్ ఇంటెన్షన్ తో కాదు. 61 సీట్లు వస్తే మాకు వచ్చిన 23 ఉన్నాయి. ఎట్లా మేము ప్రభుత్వాన్ని కూర్చోడము, ఎమ్మెల్యేలు తీసుకోవడం చెయ్యదు. వారు మొదలు పెట్టడం వల్ల తెలంగాణలో ఇంత స్థితి వచ్చింది. ఇంకోటి, నాయకునిగా మీరన్న కలిసినప్పుడు చెప్పి ఇప్పుడు నగపడుతుంది పోతారు కదా, ఎట్లా అప్పుడప్పుడు కలుస్తారు కదా అందరినీ. నాయకునిగా ఆయన నిలవడం అని కనీసం అంతని పనులు ఏం చేయకుండా, జనంలో ఏం తిరగకుండా, లేకపోతే అసెంబ్లీకి రాకుండా, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ 23 నుంచి అంటారు, వస్తాడో రాడో దానికి వాళ్ళ ఏం సాగు చెప్తారు. ప్రతిపక్ష నాయకుడు అంటే టిఆర్ఎస్ నాయకుడు కాదు కదా, ఈజ్ ద ఫెలో ఆఫ్ ది అపోజిషన్. ఎంఐఎం బీజేపీ కూడా తనే లీడర్. అలాంటప్పుడు నువ్వు ఆ పక్షాల హక్కులను కాపాడే నాయకుడివి, ప్రజల హక్కులను ప్రశ్నించాలి నాయకుడివి. పోయేసారి సభకే రావచ్చు. మీరు వస్తే హ్యాపీని ఫీల్ అవుతాను, కానీ ఆ లోపే బీఆర్ఎస్ నుంచి మెజార్టీ మీద లాగేస్తున్నారు, ఎల్పీనే కలిపేసుకుంటున్నారు. బహుశా మరి కాదు, 23వ తారీఖు వరకు ఏం కాదు. టుడే కాదా, ఇప్పుడు 5 days ఉన్నది కదా, అప్పటి వరకు అయితే ఏం అయ్యే అవకాశాలు అయితే లేవు కదా. ఏమో కావచ్చు, అయిపోతే ఏం చెప్పాలి కదా, అసెంబ్లీలోపే కథం పట్టిస్తాం, బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది. ఇప్పుడు బట్టి గారు సిఎల్పీ లీడర్ గా మీరు కూర్చున్నా మేము సిఎల్పీ లీడర్ గా ఉన్నాం. కొట్టాడిందా లేదా? 6గురితోనైనా తను నిలబడి కొట్లాడు, తనకిచ్చిన సమయం ఎంతైనా సరే. అందరితో కలిసి ఫైట్ చేయమంటారు. ఆయన ఒక్కడైనా కొట్టాడు, మనం నష్టమే ఉంది. కేసీఆర్ అంటే ఇప్పుడు మీ దృష్టిలో మా దృష్టిలో అయితే కొట్టాడే తత్వం ఉన్నాడు అనేది ప్రచారం ఉంది కదా. మరి ఇప్పుడు తెలియాలి, ఇప్పుడు కరెక్ట్ టైంలో తెలియాలి. కాబట్టి ఏదో ఆయన వస్తేనే అసెంబ్లీ అవుతుంది, లేకపోతే ఆయన వస్తేనే అసెంబ్లీ చేస్తారు అనేది కాదు. ఇవాళ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చాలా విప్లవాత్మకంగా తీసుకుంటున్నది. వాటి విషయంలో అందరి అభిప్రాయాలు ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ క్యాలెండర్ వేయాలనుకున్నాం. జాబ్ క్యాలెండర్ మీద, నిరుద్యోగుల మీద బయట ఉండి మాట్లాడకండి. హౌస్లో మీరు విలువైన సూచనలు ఇచ్చి ఆ జాబ్ క్యాలెండర్ను స్టాండర్డ్గా వచ్చేటట్టు చేయండి. సెకండ్ థింగ్, మనం ఇవి అమరవీరుల కుటుంబాలకు, మిగతా ఉద్యమకారులకు ఏదో చేయాలని గతం నుంచి అనుకున్నాం, చేయలేకపోయినాం. అదొక చట్టము, ఒక విధానపర నిర్ణయము క్యాబినెట్ సబ్ కమిటీ వేసి, లేకుంటే ఆల్ పార్టీస్తో ఒక అంగీకారం వచ్చి వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ చేయాలని దగ్గర రాజకీయాలు మీరు చేయలేదు, వదిలి చేయాల్సిన ప్రభుత్వం చేస్తున్నప్పుడు నిర్మాణాత్మకంగా ఉంటే ప్రాబ్లం రాదు. వీళ్ళు వచ్చి రాజకీయాల కొరకు వచ్చి బయట హౌస్లో కొట్లాడండి. అవసరమైతే మేము తీసుకునే నిర్ణయాలు అటు ఇటుగా ఉంటే దాన్ని ప్రశ్నించండి. అది చేయకుండా ఊరికనే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వలే, డిఎస్సీలు ఏమంటే వేయలే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏమంటే వేయలే, చివరిలో నోటిఫికేషన్స్ వేసిండు. ఇప్పుడు అవి వేస్తే వద్దని వీళ్ళే ధర్నాలు చేసి నిరుద్యోగులను అంటున్నారు. వాళ్ళ కాజెస్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, వాటి మీద నిర్ణయాలు అయితే అవును, నిరుద్యోగులను పిలిచి మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు 1:100 ఒకటి, అది మీరు ఇచ్చిన హామీనే కదా. 1:50 చేయలే. ఆయన పాత పద్ధతినే పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు టీఎస్పీఎస్ వాళ్ళు దాన్ని ఒక రెక్టిఫైడ్ మేనర్లో కనుక చట్టం లేదంటే ఒక రూల్ కనుక తయారు చేస్తే మనం 1:50 1:100 చేయడానికి ఉండే, వాళ్ళు 1:15 ఫిక్స్ అయి ఉన్నారు. అది బట్టి గారే రికార్డ్స్ లో మీరు తీయండి, 100 చేయమని అడిగింది, పక్కన పెడదాం. అదే డిఎస్సి ఉంది, డిఎస్సి పోస్టులు పెరిగిన పోస్టులు దీంట్లో కలపమని అంటుంది. మనం రేపు జాబ్ క్యాలెండర్ వేస్తే డిఎస్సి ఇక్కడ 0 దూకేలేం కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అన్ని దీంట్లో మర్జ్ చేయండి అని అంటున్నాను. మీకు ఇమీడియట్ నెక్స్ట్ మీకు జూలై ఎండింగ్ లేకపోతే హౌస్ అయిపోయిన తర్వాత వస్తాయి. వాళ్ళు కొంచెం టైం కూడా గ్యాప్ పెంచమంటున్నారు. పెంచితే మళ్ళీ రూల్స్ వచ్చేస్తాయి. మీకు
పెంచితే 45 days చేస్తే నోటిఫికేషన్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు జాబులు పెంచినా దాంట్లో టెక్నికల్గా ఇవి చేసినా కూడా టీఎస్పీఎస్సీ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్డ్ ఆర్గనైజేషన్ బట్ నాట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇట్ రిలేటెడ్ టు యూపీఎస్సీ. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు పవర్ లో రావడానికి ముందు రకరకాల హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకు గుర్తిస్తామన్నారు, మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు. అట్లాగే ఇప్పుడు ఇప్పుడు రైతులకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు కౌలుదారులకు కూడా మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఏమైనా ఎప్పుడు చేస్తారు సార్? తొందరలో. ఇప్పుడు ఇది ఏదో మాట చెప్పి తప్పించుకునేవి కూడా కాదు. ఇవి నేను మొన్న మిత్రులు కొంతమందిని అడిగిన 1,50,000-60,000 వరకు ఖాళీలు ఉంటాయి ఇంకా. అవి ఈ 5 years లో షెడ్యూల్డ్, మనం బడ్జెటరీ సపోర్ట్ ఉండాలి కాబట్టి వాటిని సంవత్సరానికి 30,000-40,000 వేసి 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడం. అంటే నీకు ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు 1,50,000 ఉద్యోగాలు నువ్వు ఒక సంవత్సరంలో నింపలేవి. ఎవ్రీ మంత్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్న దాంట్లో ఖాళీలు ఇప్పటికి ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4,50,000, 4,35,000 జాబ్లు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 11 లక్షల ఎంప్లాయీస్ అయితే దాంట్లో ఇప్పుడు మనకు కనబడుతున్న స్కేర్స్ 1.5 to 1.6 అట్లా ఉన్నాయి. వీటిని వంతుల వారీగా నింపాలి. అది ఉద్దేశపూర్వకంగా బ్యాక్లాగ్స్ అయినాయి. బడ్జెట్ వాటికి కేటాయింపులు కట్ చేసిండు. వీటిని మనం మళ్ళీ పవర్ ఇచ్చుకుంటూ పోవాలి. 20,000కు 25,000కు బడ్జెటరీ సపోర్ట్ ఉండాలి. అలొకేషన్ చూసుకోవాలి. ఈయన ఏం చేసిండు, డిస్ట్రక్ట్ చేసిండు. ఇప్పుడు టీచర్స్ ఎందుకు డిఎస్సీ లేదు, స్కూల్స్ మర్జ్ చేసిండు. టీచర్స్ చేయాలి, పెట్టాల్సిన అవసరం రాదు. ఇప్పుడు మోడల్ స్కూల్స్ ఉన్నాయి, వాటికి స్టాఫింగ్ పెంచాలి, పెంచలేదు. లేదు 33 కలెక్టరేట్లు అయినాయి, స్టాఫ్ పెరగాలి, పెంచలేదు. ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేసి డిప్యుటేషన్ మీద 2 మండలాలకు ఒక ఎండిఓ, 3 మండలాలకు ఒక ఎండిఓ ఇట్లా పెట్టుకుంటూ పోయాడు. ఇప్పుడు మనం వాటిని పెంచడానికి ఎట్ ఏ టైం బడ్జెట్ సపోర్ట్ చేయదు కాబట్టి వాటిని పెంచుకుంటూ పోవాలి. March 31st వరకు ఉన్న ఖాళీలను డిక్లేర్ చేయడం, తర్వాత June 2 నోటిఫికేషన్స్ కంప్లీట్ చేయడం, June 2 నుంచి December 9 వరకు ఉద్యోగాలను నింపడం. దాంట్లో డేట్స్ కూడా ప్రిలిమ్స్ ఉంటే ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఉంటే మెయిన్స్ ఎప్పుడు, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ ఎప్పుడు, అపాయింటెడ్ డేట్ కూడా మనం రేపు ఇవ్వబోతున్నాం. ఇయర్లీ ఈ ఏవైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో వీటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ప్రతిసారి 5,000, 10,000, 20,000 ఇట్లా యాడ్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒకటేసారి ఇంత పెద్ద కట్ అయింది. ఇప్పుడు 1,50,000 నువ్వు వెయ్యాలంటే కూడా ఎన్ని సంవత్సరాలు పట్టాలి? అది ఉన్నది ఒకటే యూపీఎస్సీ మీద కొంచెం వరకు ఇవన్నీ చెప్తున్నారు. మరి ఏమైంది 10,63,000 ఉద్యోగాలకు సంబంధించి మొత్తం ఎవరు ఇలా 1,35,000 చేశారు. ఇప్పుడు నేనే ఒక అథారిటీ అయితే, సపోజ్ అథారిటీ మనమే నిర్ణయాధికారి అయితే ఏమైందంటే 10 సంవత్సరాల్లో 1,20,000, 1,30,000 ఉంది. ఎవ్రీ ఇయర్ బ్యాక్లాగ్ 10,000 చేసుకుంటూ పోతే ఈ బ్యాక్లాగ్ ఎక్కడి మీరు వేయాల్సిన 20,000-30,000 ఉంది. ప్రతి సంవత్సరం ఖాళీలు ఎన్ని అయితే అంటే ఇన్ ఆన్ యావరేజ్ 20,000 దాకా అయితే టీచర్స్ అయితే మిగతా చిన్న చిన్న అన్నిటి కలిపితే మేజర్గా టీచర్స్ ఉంటాయి, ఇంకా కొన్ని స్టాఫింగ్ పెద్దగా ఉండే అట్లలో ఉంటాయి. 15,000-20,000 ప్రతి సంవత్సరం నింపి ఉంటే ఇప్పుడు తలకాయ మీకు అయ్యేది కాదు నిరుద్యోగుల సమస్య. వాటిని నింపాల్సిన బాధ్యత ఇప్పుడు నాకు వచ్చేది కాదు. దానివల్ల నువ్వు నష్టపోయి నా మీద భారం ఎక్కువ పెట్టినావు, మళ్ళీ ఆర్థిక భారం ఉంది. ఇంపార్టెంట్ చెప్పనా, మొన్న ఉస్మానియాలో అవుతుంది స్టూడెంట్స్ అజిటేషన్, నిరుద్యోగుల ఆందోళన ర్యాలీలు, అంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్లు, రైతులు సంబంధించి కూడా ఎరువుల కోసము, విత్తనాల కోసం ముఖ్యంగా చెప్పులు రాళ్ళు పెట్టి క్యూ కట్టారు. అవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ ముందు ఏ పరిస్థితి ఉన్నదో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఏం జరగట్లేదు, జరిగేటట్టు చేస్తున్నారు వాళ్ళు, కానీ అక్కడ సంఘటనలు. ఇప్పుడు పవర్ ఇస్తలేరని కొన్ని రోజులు ప్రచారం చేసింది. సింగిల్ యూనిట్ కు మనం ఏమైనా తక్కువ కడుతున్నామేమో కనుక్కోమని. సింగిల్ యూనిట్ ఏదైనా అదే లైన్లు, అదే పీపీఏలు, వేటిని రిడ్రెస్ కూడా చేయలేదు. అదే ఆఫీసర్. అరే కేసీఆర్ పోగానే కరెంట్ పోతుందా? కేసీఆర్ పోగానే నీళ్ళు ఓట్లే వీళ్ళు క్రియేట్ చేస్తారు. కొన్ని ఉన్నాయి, కొంతమంది
వ్యక్తులు చేస్తున్నాయి అవి మీడియా సంస్థల నుంచి కొంత చేసి కొంతమంది జర్నలిస్టుల మీద కూడా పోస్టులు పెట్టినందుకు కేసులు పెట్టారు. మీరు గమనించాలి. మీరు లైన్ మెన్లు, ఏఈలు, డిఈలు కూడా కొందరు పెట్టారు. రిస్టోర్డ్ పవర్ అని. ఇక్కడ డ్యూటీ ఎక్కడ నుంచి కట్ అయిందంటే చూసారా? బల్లులు పడ్డాయి, తొండలు పడ్డాయి కరెంట్ అని కట్ చేసి ఎట్లా చెప్తారండి? అయితే నేనేమంటున్నానంటే ఇంకా కొంతమంది వేరే వాళ్ళు చేసి కూడా వ్యవస్థలో లోపం లెక్క సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు. అది మా దృష్టికి వచ్చింది. ఒకటి భూపాలపల్లిలో మీరు చూసింది, ఉద్దేశపూర్వకంగా ట్రాన్స్ఫర్లను ఆపడము, ఫెయిల్ చేయడము, లేదంటే సబ్ స్టేషన్స్ నుంచి ఏదో రిపేర్ అని చెప్పి ఇట్లా చేయడం, ఇవన్నీ చేసింది. కానీ నేనేమంటున్నా అంటే ఇంకా కొంత ఆర్థికంగా బలపడ్డాక మీరు ఎంత కుట్రలు చేసినా మేలు చేసే కార్యాచరణ తప్పితే మీ మీద అవాండాలు వేసి కూడా పోతుంది. ఎందుకంటే అసలు మీతో పనే ఉండదు భవిష్యత్తులో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి కేటీఆర్ కానీ మన హరీష్ కానీ మాట్లాడుతున్న తీరు చూస్తే అందరు నవ్వుతున్నారు. వచ్చిన 200 రోజుల్లో 40 రోజులు ముందు, 30 రోజులు, ఇప్పుడు 70 రోజులనే మొత్తం ఉద్యోగాలు వేసేయాలని వీళ్ళు ధర్నాలు నిరసనలు చెప్పి మీద హామీలు ఇచ్చారు కాబట్టి అడుగుతారు. హామీలు అంటే 5 సంవత్సరాల కోసం కాదా? అది 100 రోజుల కొరకు చెప్పలే. మరి ఏమంటారు సహా చెప్పారు. December 9 ఎట్లా చెప్పారు? ఏ రోజున ఏ డేట్ అని చెప్పారు. ఇప్పుడు మరి ఆయన జనార్దన్ రెడ్డి ఉండమంటే ఉండకపోయా, రమ్మంటే రాకపోయా, మళ్ళీ యూపీఎస్సీకి పోయి మళ్ళీ మహేందర్ రెడ్డి గారిని తెచ్చుకోవాల్సి వచ్చి వాళ్ళే కదా. ఇప్పుడు ఆయన ఎందుకు కన్ఫెషన్ ఫీల్ అయ్యింది? అసలు ఎందుకు రాలేదు జనార్దన్ రెడ్డి గారు? ఆయన ఆఫీస్కే వచ్చి బంద్ చేసింది. అప్పుడు ముందు కూడా అదే అప్పుడు జరిగిన ఆందోళనలు, ఆయన ఇవన్నీ నెగ్లిజెన్స్ ఉంది, రకరకాల బస్సులో డ్యామేజ్ అయింది. నేనేమంటున్నానంటే మేము కించిత్ తప్పు చేసినా మీరు ప్రశ్నించండి, మిమ్మల్ని కాదని. కానీ సహేతుకంగా, ఆధార రూపంగా, లేకపోతే ప్రత్యక్షంగా కనబడేటట్టుగా ఉంటేనేమో మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదే చెప్పిన 2 ఎస్ఐలు, డిఎస్పీలు, ఎమ్మెల్యేలు బెదిరించిందని ఎంత చీపెస్ట్ కామెంట్ అవుతుంది అది. అంటే అది చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. మీరు మంచి గుర్తు చేశారు. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రకమైన ఒత్తిడి కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయలేదు, మన ఖమ్మంలో ఒక పోలీస్ ఆఫీసర్ డిసైడ్ చేసుకున్నాడు. రకరకాలు ఉన్నాయి. ఇవాళ ఒకటి జీడిమెట్లలో ఒక ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ అనుకుంటా, ఆయన ఇలా చేసిన దానిపైన సీరియస్ మ్యాటర్ అయింది. బూతులు అంటే ఒక అంతకుముందు లేనటువంటి పరిస్థితి. అంతకుముందు మరి ఇది ఉందా బయటికి రాలేదా తెలియదు, కానీ ఆ ఓపెన్ అయిపోయినాక ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడో చోట అక్రమ సంబంధాలు రకరకాల ఇష్యూస్ వస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది నేనేమంటున్నానంటే గతంలో కూడా కేసీఆర్ గారు కాన్వాయ్లో ఉండే మిత్రులు కూడా అక్కడ చేసుకున్నాడు. పోలీసుల్లో ఒక రకమైన స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దానికి మనం స్టాఫింగ్ని పెంచాలి, పని గంటలు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. మేజర్గా నేను పోలీస్ మిత్రులకు కూడా చెప్తున్నది ఏంటంటే, తుపాకీ మీ చేతిలో ఉంటుందని చెప్పి మిమ్మల్ని కాల్చుకోవడానికి కాదండి, లేకపోతే ప్రజల్ని కాల్చడానికి కాదు. ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెజర్. మీకు డిప్రెషన్ ఉంటే పై అధికారే మిమ్మల్ని కనుక వేధిస్తే ఆ పై అధికారికి, లేదంటే నేరుగా ముఖ్యమంత్రి గారికో సంబంధిత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హోంమంత్రి కాబట్టి మీరు లేఖ రాయొచ్చు, సోషల్ మీడియాలో కూడా వాడచ్చు. కానీ చావడం అనేది ఒక పిరికి చర్య, దాన్ని పక్కన పెట్టండి. ఆఫీసర్ తిరిగితే, ఆఫీసర్ అంటే బాధపడి చనిపోవడం అనేది నీ పిల్లలు, నీ కుటుంబము, నీ పరివారం ఏమైపోవాలి. ఇప్పుడు నేను మొన్న జరిగిన సంఘటన, మీరు అందరూ మిత్రుల పేరుంది, ఖమ్మం. అసలు మంచి మెరిటోరియస్ స్టూడెంట్, దళితుడు, కింది వర్గాల నుంచి వచ్చాడు. మాలాంటి వాళ్ళకి చెప్పినా మేము మనతో మాట్లాడుతుంటే, డిఎస్పీతో మాట్లాడుతుంటే నేనైనా చేస్తుంటే ఎందుకు చచ్చి ఏం సాధిస్తారు? ఇప్పుడు డిపార్ట్మెంట్కు తలవంపులు తేవడమే కదా. మీరు పోలీసు వాళ్ళల్లో ఈ అన్రెస్ట్ పెరుగుతున్నది, ఇట్లాంటివి వస్తాయి. చావడాన్ని తప్పుపడదు, బతకడం మాత్రమే మీరు నేర్చుకోవాలి. మీరే బతికించేటోళ్ళు, రక్షకులుగా మీరు ఉద్యోగాలు తెచ్చుకొని మీరు మిమ్మల్ని మీరే శిక్షించుకుంటే అది చాలా తప్పుడు సంకేతాలు పోతాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి మనోధైర్యం లేదంటే ప్రజలకు ఎట్లుంటుంది? అది ప్రభుత్వంలో స్ట్రాంగెస్ట్ పిల్లర్ కదా రక్షణ అనేది. సో అక్కడ కొంత అన్రెస్ట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు పెరుగుతాయి, పోలీస్ జాబ్స్ కూడా పెరుగుతాయి, ప్రమోషన్స్ ఉంటాయి కొంత. ఇప్పుడు మనకు కలెక్టరేట్లు అయినాయి, అట్నే దానికి సంబంధించి మనకు ఎస్పీ ఆఫీసులు కూడా అయినాయి. దానికి తగ్గట్టుగా పెంచితే ఏంటంటే ఒక్కోసారి కొంతమంది ఇప్పుడు ఏంటంటే క్రైమ్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి
ప్రెషర్ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు మాకే ఒక 14-15 అవర్స్ కంటిన్యూస్ గా పనిచేస్తే ఏంది అసలు ఎక్కడున్నావు, లేకపోతే మనం కూడా అపరిచితులం అవుతున్న పరిస్థితులు ఉంటాయి. కానీ అది బాధాకరమైన సంఘటనలు. ఇట్లాంటి పోలీస్ బాసెస్ కూడా నేను ఏమంటే లెవెల్ ఏదైనా పాపం వాళ్ళని టార్గెట్లు కూడా ఇస్తున్నట్టున్నారు. మన సిటీల్ని ఒక ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక డ్యూటీలో ఉన్నప్పుడు ఫ్యామిలీని ఆపేశారు, చలాన్స్ ఉన్నాయి అని చెప్పి గంటన్నర సేపు పైగా ఆపేసి చాలా న్యూసెన్స్. చంటి పిల్లోడు ఉన్నాడు, వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు ఏమంటే పంపించవచ్చు, పెద్ద ఇష్యూ కాదు అది. కానీ దొరికినాక బదిలేటువంటి పరిస్థితి ట్రాఫిక్ చలాన్లు కూడా ఘోరమైన పరిస్థితి. ట్రాఫిక్ అంటే సిగ్నల్ జంపింగ్ కూడా ఏవో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం చలాన్స్ ఏమి ఉండవు, భయపడనక్కర్లే. పోలీసులు ఉండేది మీ కొరకు. ఏంది దాన్ని ట్రాఫిక్ ని కంట్రోల్ చేయకపోతే నువ్వు ఆ రింగును దాటలేవు. కొట్టగానే కనిపిస్తుంది. ఇప్పుడు పే చేయంటే అదేం లేవు. దాన్ని ఇప్పుడు ఇంకో ఆల్టర్నేటివ్ ఒక ఈ సిస్టమ్ తో ప్లాన్ చేస్తున్నారు. నేరుగా వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళ దాన్ని ఆలోచన ఉంది. రెండోది ఏంటంటే హెరాస్మెంట్ ఉండదు. ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా పాపం ఇట్లా అని కాకుండా వాళ్ళని కొంచెం భయపెట్టే విధంగా మరి పీనలైజేషన్ తీవ్రంగా ఉంటే ఇక వెనకటికి కేసీఆర్ గారి మీద ఒక అపవాదు ఉండే, తాగమని బార్లు పెడతావు, ఆడనే పెద్ద బార్ పెడతావు, పెట్టి పోలీసు వాళ్ళు పెట్టి పట్టిస్తున్నావు అని ఒకటి ఉండే. కాబట్టి ఫస్ట్ వీటిని మనం రిడ్రెస్ చేయాలి. వీటిని బార్స్ను లేకపోతే ఇవేంటి పబ్స్ని వీటిని రిస్ట్రిక్ట్ చేస్తే, లేదంటే ఆ తాగే దగ్గర డ్రైవర్స్ ఏర్పాటు చేసి ఏదైతే ఉంటే మనం ఆన్లైన్ బుకింగ్ తో దాన్ని పెంచాలి. లా అండ్ ఆర్డర్ కూడా ఈ మధ్య కంట్రోల్లో లేదు అనేది కూడా వస్తుంది. ఇప్పుడు మన ప్రోటోకాల్ ఇష్యూ చేశారు బల్కంపేటలో, సాక్షాత్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇబ్బంది అయింది. అసలు ఎక్కడ చూసినా ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తుంది, ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది జరుగుతుంది. సీఎంఏ చూస్తున్నాడు కాబట్టి ఓ హోంమంత్రి ఇవ్వచ్చు కదా మరి. ఇప్పుడు అక్కడ ఏమైందంటే పొన్నమన్నతో నేను మొన్న మాట్లాడినా కదా, జనంకు జరుగుతున్న నష్టాన్ని ఆయన రూమ్ లోకి పోయి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడవచ్చు. కానీ ఈయన పోయి ఏసీ రూమ్లలో ఉన్నాడు, ఆడ కొంత తోపులాట జరిగింది, తనే స్వయంగా దాన్ని ఫేస్ చేసింది. మనోడు కొంచెం మా లీడర్ కాబట్టి అట్లనే కూర్చొని ఏమైపోయినాం అనే దాన్ని అలిగిన పొన్నమని పెట్టి అలాగే అయింది కదా. మహిళా జర్నలిస్ట్ కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు జోగినీల ఇష్యూ కూడా పెద్దగా అవుతుంది. అంటే నేనేమంటున్నా ఒక మాట, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ప్రతి డే ఎక్కువ. ఇప్పుడు ఏంటి మన మార్నింగ్ సెషన్ అంతా శివధర్ రెడ్డి గారిది అదే కదా, చాలా కేటగరికల్ రివ్యూ జరుగుతున్నది. ఇవన్నీ కూడా చిన్న చిన్న సంఘటనల వల్ల మీకు అలా వస్తుంది. కానీ ఇంకా పోన్ ఇంకా స్ట్రిక్ట్ అయితే దానికి రేపు మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ లో స్పెషల్ ఎక్స్క్లూజివ్ గా కూడా రావచ్చు. దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాయి. కేసీఆర్ గారు చెప్పినట్టు అంటే ఏంది, ఏదైనా తప్పు చేయాలంటే భయపడాలనే స్టేట్మెంట్లు ఏమి ఇయ్యం. తప్పు చేయాలంటేనే భయపడాలనేది కాదు, తప్పు చేయకుండా పరివర్తన చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. తీసుకొస్తున్నారు డెఫినెట్ గా. అది ఇంకా కొత్త ఏంది పీపుల్స్ ఫ్రెండ్లీ అని చెప్పి ఒకటి పాట కూడా వస్తుంది మన పోలీసులు. అట్లా చేయడంతో పాటు క్రైమ్ చేసే కాడ అంతే కటువుగా ఉండేది కూడా. అవును, రెగ్యులర్ గా సీఎం గారు కమాండ్ కంట్రోల్ వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అసలు ఏం చూస్తున్నారు అక్కడ సీఎం కు ఒక ఆఫీస్ కూడా ఉంటది మామూలుగా. రివ్యూస్ ఇప్పుడు ఇదే. ఇప్పుడు ఒకటి ఏంటంటే కదా, నిఘా సంబంధించిన వ్యవస్థలో కొన్ని టెక్నికల్ అడ్వాంటేజెస్ వచ్చినాయి, కొన్ని అక్కడి నుంచి రివ్యూ చేయడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఆఫీస్ లేకపోవడం వల్ల కూడా అప్పుడప్పుడు దాన్ని కూడా వినియోగించుకునే పని. ఇప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ ఉన్నది, తర్వాత నేను నిన్న పోయి చూసిన కదా మీటింగ్, ఒకటి పెద్ద మహారాజా ప్యాలెస్ ఉన్నది, ఆ పక్కన ఒకటి ఎందుకు షాయన పోసిండు మనకు. కాంగ్రెస్ నువ్వు జర్నలిస్ట్ నువ్వు పోయి ఉండొచ్చు, ఒకవేళ ఎప్పుడైనా ప్రెస్ మీట్ లో పోయి ఉండొచ్చు. అంత పెద్ద పెద్ద హాళ్ళు కట్టిండి. ఇప్పుడు ఆ మెయింటెనెన్సే నిన్న పోతే మేము అంతా దాన్ని మా ముఖ్యమంత్రి గారు కొంచెం తీసోడేయండి మధ్య పైసలు తక్కువ చేయాలి. నిజంగా చెప్పండి ఏమనిపించింది అంటే అంత పెద్ద లావిష్నెస్ అవసరమా? అది జస్ట్ లైక్ ఏంటిది మన ఫంక్షన్ హాల్ టైపే ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో, ఏది సెకండ్ బిల్డింగ్ దాని పేరు ఏందో తెలియదు. కింద అందరు వచ్చి కూర్చుంటానికి, పైన మీటింగ్ హాల్ లెక్క. రైట్ సైడ్ ప్రజా దర్బార్ పెట్టేది అది ఇంకో హాల్ ఉన్నట్టుంది. కానీ ఎస్సెట్ నేను అంటున్నా అంత కాస్ట్లీ అవసరమా అంటున్నాను. నేను ఎస్సెట్ అవసరమే,
ఆయన ఉంటాడు పోతాడు, ఎవరు ఉంటే వాళ్ళకి అక్కడికి వస్తుంది కదా. ఉంటారు, కాదనలేము కానీ ప్రజలేమో కష్టాలు పడుతుంటే మనమేమో సుఖంగా ఉంటే వచ్చి చూసి ఏమనుకోవాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు దాంట్లో ఉండకుండా ప్రజలే పెద్దగా కష్టాలు ఉన్నట్లు ఇప్పుడే ఎక్కువ కనబడతారు. మీరేదో రివర్స్ లో చెప్తున్నారు. ఎట్లా కేసీఆర్ గారి హయాంలో మాది స్వర్ణ యుగము, ప్రజలకు బాగు చేశాము, ఇబ్బందులు పడకుండా ఉన్నారు. ఇక్కడికి వచ్చాక అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ రైతులు నేతలు కూడా సూసైడ్ చేసుకుంటారనే కదా వాళ్ళు చెప్పారు. అంతా వారి పుణ్యమే కదా. సొమ్ములేటు పోయినాయి అంటే ఎవరు చెప్తలేరు. ఏం చేసినంటే ఒక 7 లక్షల కోట్లు చేసి బీజేపీ వెళ్దాం. నెక్స్ట్ కాంగ్రెస్ వైఫల్యాల నుంచి బీఆర్ఎస్ ఎట్లా డౌన్ అవుతుంది అనేది కాంగ్రెస్ బాగా ప్రచారం చేస్తా ఉన్న క్రమంలో బీజేపీ బలపడుతుంది, మేము పవర్లోకి వస్తామని కూడా వాళ్ళు అంటున్నారు. వస్తే గీస్తే చంద్రబాబు అంటే టీడీపీ ప్లస్ జనసేన బీజేపీ కలిపి వస్తాయి అంటారు. నిజమేనా? మీరేమంటుంటారు అంటే చెప్పండి. మీరు పొలిటిక్స్ కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఇక బీజేపీ కాలంలో అధికారంలోకి రాదా? నిరంతరం బీజేపీ ఉంటుందా ఈ దేశంలో? రావాలి కదా, రావాలని ఎవరైనా కోరుకుంటారు. తెలంగాణ లాంటి ప్రాంతంలో వాళ్ళు 8 సీట్లతోని 80 సీట్లు వస్తారని కల ఉంటే మరి మేము ఇవాళ 241తో ఉన్నాం, రేపు మేము 400 రామా రేపు దేశంలో? సో వాళ్ళది ఏంటంటే ఎప్పటికీ పవర్ పాలిటిక్సే. సో దీంట్లో పాపం బీజేపీ బీఆర్ఎస్ను అణిచివేస్తుందని నేను అంట. లైక్ శివసేన, లైక్ అకాలి, లైక్ బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్. సో బీజేపీ ఏమంటారు, విష కవిగిలనన్నా దాన్ని ధృతరాష్ట్ర కవిగిలనన్నా వాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు పాపం ఎవరు బతకరు, వాళ్ళే చంపేస్తారు. అయ్యో మరి మీ నాయకుడు మీ రేవంత్ రెడ్డి గారు భడేబాయ్ అన్నారు కదా, వీరిద్దరు ఒకటి అని చెప్పి బీఆర్ఎస్ అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంగా అట్లా చూడాలి. అంతే, కేంద్ర సంబంధాలు ఉండాలి కాబట్టి అంతే. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాన్ని పాటించాల్సిందే కదా. ఇప్పుడు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే నేను ఆయన కలవాలి అంటే ఎట్లా? కేసీఆర్ లెక్క నేను మోడీని కలవాలి, ఆయన వచ్చి కలవాలి, ఆయన ఇడికి వచ్చినా కలవాలి. ఇది వేరు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. రాజకీయాలు మీరు చేసుకోండి. రాజకీయంగా నేను బీజేపీతో పొత్తుకుపోననే హక్కు కేసీఆర్కి ఉంది. మేము ఎలాగూ రాజకీయంగా బీజేపీతో ఎప్పటికీ ఉండదు. ఇది న్యాచురల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లెక్క, అది నేచురల్. బట్ నేనేమంటా అంటే మేము బేసిజాలకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కొన్ని అంశాల్లో కేంద్ర సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవ్వాలని ఫోర్స్ పెడతాం, అవసరమైతే వాళ్ళ కేంద్రం మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమాలు ఉంటాయి. అంతే తప్పితే అట్లని చెప్పి మోడీ గారి మీద వ్యక్తిగత కక్షనో, లేకపోతే అమిత్ షా గారి మీద వ్యక్తిగత కక్షనో, బీజేపీ మీద వ్యక్తిగత కక్ష అది ఉండదు కదా ప్రభుత్వానికి. ఇది ప్రభుత్వమే, అది ప్రభుత్వమే. పెద్దన్న చిన్నన్న లెక్క అది ఉండాల్సింది. దాన్ని బీజేపీతో కలిసిపోతారేమో రేవంత్ రెడ్డి గారు అదొక ట్రోలు, వీళ్ళు ఉండేదో నిరంతరం పోయి ఇప్పుడు పొత్తా విలీనమా అని తిరిగి వచ్చారు మనోడు కేసీఆర్, కేటీఆర్, హరీష్. మళ్ళీ వచ్చి బీజేపీ కాంగ్రెస్ కలిసి మమ్మల్ని అంచువేసి కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంటే కవితను అరెస్ట్ చేయరు కదా. కవితను బలి చేసి నా దృష్టిలో వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. ఎప్పుడు పోయింది కేసీఆర్ గారు అరెస్ట్ అయినాక? తన సొంత కూతురు అరెస్ట్ అయితే పోయిందా? ఇప్పటికీ అసలు పోయింది అనుకోండి, కూతురు కోసం ఎట్లా పెడుతున్నా పోవద్దా? ఇప్పుడు ఒకవేళ అన్ని మీద రెడీగా ఉన్నాయి, ఇటు పోతే ఒకలాగా పోకపోతే ఇంకోలాగా, 2 అంచుల పదవి. నేను అందుకని ది లిక్కర్ ఫైల్స్ అని పెట్టిన. దానికి డైరెక్షన్ మోడీ, ప్రొడ్యూసర్ అమిత్ షా అంతా డిజైన్ చేసి వాళ్ళిద్దరు బలపడడానికి ఒక ప్లాన్ చేసి, ఏది ఏమైనా దాంట్లో కవిత గారిని అయితే దాంట్లో పార్టిసిపేషన్ ఉండడం వల్ల బలిపరిశీలన చేసినది. కేజ్రీవాల్ కోసమే ఇదంతా చేసిరంటారు. కేజ్రీవాల్ ఇప్పుడు కవిత గారిని అప్రూవర్గా మారమని కూడా చెప్తారు. నేనేమంటున్నా, మొదటి నుంచి బిగినింగ్ నుంచి చెప్తున్నా, పేర్లు పడే కాడి నుంచి చెప్తున్నా. లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఎందుకు లెఫ్ట్ అయ్యింది అంటున్నా. ఈజ్ ద అపెక్స్ కౌన్సిల్, తనే నిర్ణయాధికారి, ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి రాటిఫై చేసి బిల్లును లెఫ్టినెంట్ గవర్నర్ పంపుతాడు. మన గవర్నర్ ఉంటాడు, ఆడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. ఇది తప్పు ఉంది, నష్టం జరుగుతుంది అని చెప్పి మరి ఆయన తిప్పి పంపాలి కదా. ఆయన తప్పు చేసిండని ఆయన ఏం చేసిన, ఆయన సస్పెండ్ చేసి పక్కన పెట్టింది. మరి ఆయన ఇప్పటివరకు కేసులో లేడు. ఆయన బీజేపీ చేయబట్టా, లేకపోతే మోడీ అమిత్ షా మనిషి చేయబట్టా? మీరు ఆయన తీసుకున్నారు, కేజ్రీవాల్ ముచ్చిన మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ స్కెచ్ చేస్తున్నారు మొత్తం ఎట్లా లోపడబడాలి ఈ ఎలక్షన్స్ తర్వాత. ఎందుకంటే కేజ్రీవాల్ లోపల ఉండడం వల్ల వాళ్ళకు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో, యూపీలో రిజల్ట్ బీజేపీకి వచ్చేసింది. అఫ్ కోర్స్ అది తను బనియా కూడా కావడం వల్ల కూడా అక్కడ బనియా కమ్యూనిటీ చాలా బలంగా ఉంటుంది. దాని ఇంపాక్ట్ పడ్డది యూపీలో. హర్యానాలో కూడా పడేది ఉంటుంది. అసలు నాకు తెలిసి పంజాబ్ వెళ్ళేట్టు వచ్చింది, నాకు అర్థం కాదు. అకాలీలు పోయినాక కూడా కొన్ని
ఉన్నాయి. ఏది ఏమైనా బీజేపీకి ఈ ఎన్నికలు స్వాంతన కల్పించినవి, వచ్చే ఎన్నికలు ఓటమిస్తాయి. వచ్చేది రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడబోతారు డెఫినెట్గా. ఒకవేళ వాళ్ళ పొత్తు ధర్మాల్లో లుకలుకలు ఇకలికలు ఉంటే మధ్యంతరం కూడా ఉండొచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్, మన కొరియన్ కమిటీ వచ్చింది మీ దగ్గరికి, దానివల్ల వచ్చిన అందరికీ అభిప్రాయాలు సేకరించింది, ఓడిపోయిన వాళ్ళని అలాగే కాంటెస్ట్ చేసిన గెలిచిన అందరినీ. అసలు బీజేపీకి 8 ఎంపీ స్థానాలు రావడం వెనక మీ పెద్దల హస్తం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏ వీళ్ళు చచ్చిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు చచ్చి వాళ్ళని బతికించారు. వాళ్ళు చావకపోతే వాళ్ళకి 4, 3 వచ్చి ఇలా 2 వచ్చి అయిపో మాకు వచ్చు. మేము అనుకున్న 12, 14 వచ్చు. వీళ్ళు అసలే ఇప్పుడు కిందికి పోవాలన్నా ఆ కిందికి పోతుంది సార్, ఇప్పుడు పైకి రావాలన్నా పైకి. వాళ్ళ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ బీజేపీ ఎట్లా చెప్తే బీఆర్ఎస్ అట్లా చేసి. అయితే కీలకమైన ఓకే ఆ ఆరోపణలు రకరకాల ప్రచారంలో కూడా కొంత అంటే కోయిన్సిడెంట్స్ కనిపిస్తుంది. ఏంటంటే సునీత మహేంద్రని తీసుకొచ్చి పల్కాజీలు వేశారు, లాస్ట్ మినిట్లో ప్రధానం తీసుకొచ్చేసారు. అక్కడ కరీంనగర్ లో వేల్చాలని వేశారు, బండి సంజయ్ కోసమే గెలపడానికి రకరకాల ప్రచారం ఉంది. అంటే ఇది స్ట్రాటజికల్ గా జరిగిందా, అది అనుకోకుండా జరిగిందా? నాకు తెలిసి అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంకా పార్టీ శ్రేణులు బలంగా లేకపోవడం వల్ల నష్టపోయింది. ఉత్తర తెలంగాణలో అంతగా లేవు సీట్లు కూడా. మీకు 35లో మనం గెలిచింది 1-2 సిటీ సెంట్రిక్గా. రూరల్లో 95 అట్లా ఉంటే, రూరల్లో 90 దాకా ఉంటే 60 దాకా కొట్టేసింది. ఓకే. సో రూరల్లో సౌత్ తెలంగాణలో ఎంపీల విషయంలో అన్నీ వచ్చినాం. నార్త్ విషయంలో కొంత బీఆర్ఎస్ నష్టపోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. సో అది దాంతోపాటు కొరియన్ కమిటీ అసలు ఏంటి, పార్టీ వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి, నాయకుల మధ్య సమన్వయం, ఇవన్నీ కూడా ఇంటర్నల్ అంశాలు తెలుసుకొని పోయింది. దానివల్ల పార్టీకి కొంచెం మేలు జరుగుతుంది. ఫ్లోర్ మీద ఏముండదు, రొటీన్ గా కాంగ్రెస్ లో జరిగేటువంటిదే కదా ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఆయన ఆరోపణలన్నా కొరియన్ గారు ఇక్కడికి రావడం మాకు అందరికి సంతోషం, ఎందుకంటే తెలంగాణ వెళ్ళినప్పుడు ఆయన అసలు ఈజ్ ద అసలు అల్టిమేట్ పర్సన్ ఆఫ్ ది తెలంగాణ బిల్. మనం అంతవరకు కొట్లాడికి వచ్చినాము, ఆయన ద బిల్ ఈజ్ పాస్డ్. ఆ వర్డ్ ఎంత పవర్ఫుల్ గా చెప్పాడు, ఆయన ఎక్సైట్మెంట్ అందరికి ఆ రోజు చూస్తున్న టీవీలో కట్టుకుపోయి చూస్తున్న అందరికి కనిపిస్తుంది. నేను పోయి జస్ట్ ఆయనను ఇట్లా మేము తెలంగాణ మూవ్మెంట్ నుంచి వచ్చిన పరిచయం చేసుకొని బ్లెస్ తీసుకొని వచ్చిన. అంటే ఆయన ఎందుకో ఇప్పుడు సోనియా గాంధీ గారు అంటే అదే ఎఫెక్షన్ ఉంటుంది, మీరా కుమార్ గారు అంటే అదే ఎఫెక్షన్ ఉంటుంది, అఫ్ కోర్స్ బీజేపీ అయినా సుష్మా స్వరాజ్ గారు అంటే అదే ఎఫెక్షన్ ఉంటుంది. మామూలుగా మనం జేఏసీ బీట్ మీరు చూసేటప్పుడు కాబట్టి ఈ వీళ్ళు ముగ్గురితో పాటు నాకు కురియన్ గారు లాస్ట్ ఫైనల్ వచ్చి 6 కొడతారు చూసిన, లాస్ట్ ఒక బాల్ 6 కొడితే గెలుస్తారంటే ఆయనే కురియన్. సో ఆయన చూడగానే అదొక ఫీల్. బట్ ఈజ్ మంచి స్టేట్స్మెన్ ఆయన, చాలా అంటే ఆంటనీ తర్వాత ఆ రేంజ్ స్టేట్స్మెన్షిప్ ఉంది. కేరళలో తనకు మంచి, అంటే కేరళని కాదు మొత్తం యావత్ భారతదేశంలో అలాంటి రాజనీతిజ్ఞుడు మన తెలంగాణకు లింక్ ఉండడం, మళ్ళీ ఆయన కొరియన్ కమిటీకి రావడం కొంత అందరికి కూడా సంతోషాన్ని అనిపించింది. ఆయన ఆ రోజు నిజంగా ఇంత చేస్తే ఈయన కనుక నెగిటివ్ ఉంటే, ఇప్పుడు మీరా కుమార్ గారిని కన్విన్స్ చేయాల్సి వచ్చిందట. మనకు అప్పుడున్న రుమార్స్ ఏంది, ఆ పెప్పర్ స్ప్రే కొట్టినాక అమ్మో నేను ఇట్లా చేస్తాం మళ్ళీ ఏం కొడతారు అని చెప్పి ఆమె భయపడ్డప్పుడు, అప్పుడు సోనియా గాంధీ గారు మిగతా పెద్దలంతా కలిసి, అప్పుడు రాజ్బాబు గారు ఉండే, కలిసి ఏం కాదు మీరు మూవ్ కాండి అని చెప్తే ఆమె కన్విన్స్ అయిందట. నేను అట్లా కాదు, అసలు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చినోడు వచ్చి మొత్తం ఏదైనా ఉండదు, ఆ బిల్ ఈజ్ పాస్ అని క్లోజ్ చేసి అవతల పోయింది. సో అందుకని ఆయన కొంచెం ఎంత గౌరవంగా అనిపిస్తాడు. మీరు రేవంత్ రెడ్డి మనిషినా లేదు, ఈ మధ్య కోమటిరెడ్డి కూడా దగ్గర అయిపోయారు, అంతకుముందు బాగా మీ ఇద్దరికి గ్యాప్ ఉండేది కదా? గ్యాప్ క్రియేట్ చేసిండ్రు లేదు, ఎవరో ఇది చేసింది. కానీ ఇప్పుడు మేము మళ్ళీ అన్నదమ్ముల లెక్క కలిసిపోయాం. ఎప్పటికైనా మేమిద్దరం కలిసి ఉంటామని చెప్తూనే ఉన్నాను ఫ్రమ్ ది బిగినింగ్. అదే జరిగింది మన ఆడియోలో. జరిగింది ఆ రోజు జరిగినాక 1.5 month తర్వాత కొంత అది రెక్టిఫై అయ్యింది. బట్ పబ్లిక్ అది తెలియాలి. సో ప్రతిదానికి వారి మీద వ్యతిరేకత క్రియేట్ చేయడం అనేది వచ్చింది. ఇద్దరు ఒకటిగా ఉండేవాళ్ళు ఆ రోజు డయాస్ మీద నుంచి అలా కామెంట్ చేయడము, దయాకర్ అద్దంకి దయాకర్ చేసిందంటే ఏదో ఉన్నది అని కానీ ఆ రోజు అనుకున్నారు. అయితే కదా ఆ రోజు కూడా పార్టీ ప్రయోజనాల కొరకు చేసినా కానీ ఆ మాట అనాల్సిందే. సో అది మనం రిజైండర్ ఎంబట్టి. ఇంకోటి నేను
తనకు వ్యక్తిగతంగా చాలా దగ్గర ఆప్తుడు కదా, ఆత్మీయ తమ్ముని అట్లాంటి అనడం ఆయన నాకే ఇబ్బంది అనిపించింది కాబట్టి మనం వెనక్కి వచ్చాం. సరే నిజంగా అది కలవడానికి సమయం పట్టినట్టు అనిపించిన, ఎప్పటి నుంచో ఏం భేదాలు లేవు, టికెట్ కూడా వారు చేయబట్టని ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. మీరు కూడా బ్యాక్ స్టెప్ తీసుకున్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అగ్రెసివ్నెస్ తగ్గించారు ఈ మధ్య. బహుశా అంటే బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మీ హైకమాండ్ కంట్రోల్లో చేస్తోంది, ఏదో అదే మాట్లాడ. ఇప్పుడు ఆయన పొద్దుగా లేస్తే రివ్యూస్ 3-4 శాఖలు ప్రధానమైనవి ఉన్నాయి. మున్సిపల్ ఉంది, హోమ్ ఉంది, ఇట్లా ఉన్నాయి. కలిస్తే చూడడం అనేది మనం మాట్లాడినట్టు లెక్క. అంటే అంత బిజినెస్ షెడ్యూల్తో ఉన్నాడు. సో ఇంకా వీలైతే కనపడకపోయినా ఏం లేదు కానీ పని చేసుకొని అని మీరే వదిలిపెట్టేది వస్తారు. అట్లా ఉంటుంది. ఇంటికన్నైనా సీఎంఓలోనైనా నిరంతరం పనిచేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 18 to 19 hours 12 దాకా ఉంటుంది ఆల్మోస్ట్ నేను అనుకుంటా. ఓకే, కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ అంతా దాన్ని కొంచెం ట్రాక్ లో తెచ్చేంత వరకు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇల్లు వదిలేసిపోయినాక ఇల్లు సర్దినట్టు ఉన్నది ఇప్పుడు ఆయనకు అది. కాబట్టి కొంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నది. సో నేను ఇప్పుడు మీరు అన్నదానికి ఏంటంటే నేను రేవంత్ రెడ్డి గారి మనిషిని, వెంకరెడ్డి గారి మనిషిని, అందరి మనిషిని, అన్నిటికంటే ఎక్కువ సోనియా గాంధీ అంటే మాకు ఇంకెక్కువ కనెక్టింగ్. ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మా దేశ్కి నేత, రేపటి రోజున భావి భారత్. ఇప్పుడు 1 task ఈజ్ కంప్లీటెడ్ హియర్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ మేమందరం కలిసి రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి దాంట్లో దాకా తన టార్గెట్ రెడీ ఉంది ఉంటాడు అంతే. అది పదవి ఏది వచ్చినా ఏది రాకపోయినా మీరు అందులో భాగంగానే ఇప్పుడు సినిమా తీశారా? కాంగ్రెస్ ఫైల్స్ ఒక రకంగా అదే, కాంగ్రెస్ ఫైల్స్ కాదు అది, సారీ ఇండియన్ ఫైల్స్. నువ్వు అంటే న్యాచురల్ గా అట్లా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇదే, అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానము, తర్వాత జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాలన్నిటి కూడా దాంట్లో ఉంటాయి. ఇండియా ఫైల్స్ అసలు భారత ఉపఖండము, భరతఖండము ఇండియాగా మారడానికి జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది. సో చెప్పితే కూడా స్టోరీ ఓకే, చెప్పితే కూడా స్టోరీ, ఒకవేళ నీకు న్యారేట్ చేసినా కూడా స్టోరీ అది అర్థం చూస్తేనే తెలుస్తుంది. ఇన్ని రకాలు మళ్ళీ ఇదేంది, మళ్ళీ దీంట్లో అదేంది, స్టోరీ కొంచెం మంచిగా ఉంటుంది. న్యూ వన్ నాకు తెలిసి ఇన్స్పిరేషనల్ గా ఉంటుందా, హిస్టారికల్ గా ఉంటుంది. ఇన్స్పిరేషన్ అనే దానికంటే ఇన్ఫర్మేటిక్గా ఉండొచ్చు, ఇన్ఫర్మేటిక్గానే ఎక్కువ ఉంటుంది. సో సమాచారాన్ని ఇవ్వడంతో పాటు కొంత ఆలోచన రేకెత్తించే అంశంగా ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు బూస్ట్ ఇస్తుంది. కాంగ్రెస్ అనే దానికంటే సోషలిస్టులకు, డెమోక్రాట్స్కి రాజ్యాంగం ఉండాలని కోరుకునేటోళ్ళకి ఎక్కువ నచ్చుతుంది. ఇక కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా చూస్తారు. ఎట్లా ఉందో అని అయినా చూస్తారు కదా. కాబట్టి అది కూడా రాజకీయ ఉద్యమం. అది కూడా ఈ మీన్ టైంలో దాన్ని కూడా పొలిటికల్గా అది పెద్ద ఆలోచించే చిత్రమే అవుతుంది. సరే, ఓకే, చాలా విషయాలు చెప్పారు. ఫైనల్ కూడా చెప్పండి. ప్రజాపాలన మార్పు కోసం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు ప్రజాపాలన చేస్తుంది. ఏ మార్పు కోసం అనుకున్నారో అదే మార్పు, అదే వరకులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఇందాక మనం మాట్లాడిన అన్నీ ఉన్నాయి ఇలా. అందులో నుంచి బయటపడేటువంటి మార్గం లేదా? కొంచెం భిన్నంగా చూపెట్టచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలను చేంజ్ చేసుకోవడం కావచ్చు, కేసీఆర్ చేసినటువంటి స్కీమ్స్ నుంచి కొంత బయటపడి కొత్త స్కీమ్స్ పెట్టడం కావచ్చు, ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ చేసుకునేటువంటివి కావచ్చు, లిక్కర్ సంబంధించినవి కూడా. ఆగస్టు 15 తర్వాత మీకు ప్రజాపాలన యొక్క ఫలితాలు కనబడతాయి. ఇంకా ఈ ఆగస్టు 15 తర్వాత. సో ఇవన్నీ సర్దుకొని, ఇవంతా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంశాలన్నీ అయిపోయిన తర్వాత విద్య, వైద్యము, తర్వాత ఏంటో మన డెవలప్మెంట్, వెల్ఫేర్, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే న్యూ విజన్ ఆఫ్ తెలంగాణ. మనం అంశాల వారీగా ఎట్లా మీరు చూస్తారు, న్యూ వర్షన్స్ మనం ఎట్లా చేంజ్ చేయవచ్చు. చాలా నేనే ఎక్స్టర్నల్గా చూస్తున్నా, వీళ్ళకి ఇంత మంచి పవర్ ఇచ్చిండ్రు వీళ్ళకు, కేసీఆర్. ఎవరు వ్యతిరేకం కూడా లేదు. ఒక అద్భుతమైన తెలంగాణ సృష్టించే నిధులు కూడా ఉన్నాయి. ఏం చేసిండ్రో వీళ్ళు నాకు ఎటు అర్థం కావట్లే. 10 సంవత్సరాలు అట్లా కాలం గడిపింది. సో మనకున్న ఎకనామిక్ సోర్సెస్కు మనం రేపు మంచిగా చేయొచ్చు. అదేందో రేవంత్ రెడ్డి గారు తనదైన పద్ధతిలో తన క్యాబినెట్తో చూపిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 3 క్లస్టర్స్ అనుకుంటే, రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అండ్ రూరల్ తెలంగాణ కనుక చేస్తే మంచి
ఒక అభివృద్ధి నమూనాను తీసుకురావచ్చు. అది తెలంగాణ మోడల్ను ఆయన విజనరీగా చూస్తున్నాడు. నేను కొన్ని నాకు సిమ్టమ్స్ అర్థమవుతున్నాయి. ఆ చేంజెస్ మీరే చెప్తారు. సో అంతకంటే ముందున్న ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ కొరకు కేసీఆర్ చేసింది చాలా మంచిగా చేసిందని మొదట్లో అందరూ అనుకున్నారు. తను డెవలప్మెంట్ మోడల్ కంటే కూడా కమ్యూనిటీ మోడల్ ఎక్కువ, సోషల్ మోడల్ ఎక్కువ ఎంచుకున్నాడు. ఇప్పుడు మనం ఉచిత విద్య ఇచ్చినాం, ఉచిత వైద్యం లాంటివి ఇచ్చినాం అనుకోండి, కమ్యూనిటీ ఉంది అందరికీ, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, మైనారిటీ అందరికీ వర్తిస్తుంది. వైద్యం ఇచ్చినాం అనుకోండి, అదే 30% మీకు మిగులుస్తుంది కదా కుటుంబానికి. అట్లనే ఉత్పాదకత పెంచి కొనుగోలు శక్తిని పెంచడానికి ఏ విధంగా చేయాలనో ఒక మంచి ప్రణాళికతో ముందుకు పోతుండు. దాన్ని మీరు చూస్తారు. ఇది చెప్పడం కంటే భవిష్యత్తులో మనం విజన్ ఉంటుందన్నమాట. డెఫినెట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. మొత్తానికి ఆగస్టు 15 తర్వాత కొత్త విజన్ తో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తారని చెప్పి దానికి దయాకర్ గారు చెప్తా ఉన్నారు. అయితే ఏం జరుగుతుందో చూద్దాం. అది గేమ్ చేంజర్ అవుతుందా, పాత నుంచి కొత్తగా వచ్చేటువంటి క్రమంలో ఇంకేం మార్పులు జరుగుతాయి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.